Happy New Day to each and everyone. Welcome to Simply Speaking English free seminar. In this seminar, we are going to understand many concepts, how to learn and how to speak in English. అత్యంత సులువుగా మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవచ్చు, ఆ నేర్చుకున్న దానిని ఎలా ప్రాక్టీస్ చేసి మనం ఎలా మాట్లాడవచ్చు, ఈ కాన్సెప్ట్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, I said Happy New Day. Why we say or wish other people? Comment now. Why we wish others? What is the reason behind wishing others? Just comment now. ఎందుకు wish చేస్తాం? So some said good afternoon. Okay, good afternoon. So why we others? Just comment now. Comment. Why someone on that? Hi, good afternoon. Why question is మనం ఎందుకు విష్ చేస్తాం అవతల వాళ్ళకి? What is the reason behind wishing others? Of course, good afternoon. So let me clarify. By wishing others, we change the mood. By wishing, we change the mood of the people. By changing the mood, we can change our thoughts. We can change our thoughts. So thoughts lead into action. Actions continuous for a period of time becomes our habits. What does it mean? సో మనం ఎప్పుడైతే మనం విష్ చేయడం మొదలు పెట్టామో ఆ విష్ ద్వారా మనకు మూడ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్కూల్కో లేదా కాలేజ్కి వెళ్ళారు. వెళ్ళగా మీరు ఒక మూడ్ బాధతోటో కష్టంతో ఏదో మూడ్లో వెళ్ళారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో ఒక పర్సన్ మీకు విష్ చేశారు. ఎప్పుడైతే విష్ చేశారో మీరేం చెప్తారు? సాధారణంగా వాళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ ఏదో సంథింగ్ చెప్పారు. సో మీరు కూడా గుడ్ అని చెప్తారా లేకపోతే బ్యాడ్ అని చెప్తారా? సో జనరలీ ఆల్ ఆఫ్ అస్ సే గుడ్. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎప్పుడైతే మనం అలా చెప్పడం మొదలు పెట్టామో ఒకరు ఆగదు. సో నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు అలా ఎవరైతే ఎప్పుడైతే మనకు విష్ చేస్తున్నారో అలా కంటిన్యూస్గా విష్ చేయడంతో మన యొక్క మూడ్ అనేది ఇంకా చేంజ్ అవుతుంది. అది మనకు తెలియకుండా మన కాన్షియస్ లెవెల్స్ ద్వారా జరుగుతుంది. దట్ ఈస్ ఇంటూ సబ్ కాన్షియస్ లెవెల్స్. కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ లెవెల్ ద్వారా మనకి మూడ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మూడ్ అనేది చేంజ్ అయిందో వీ చేంజ్ అవర్ థాట్ ప్యాటర్న్స్. మనం ఎప్పుడైతే కష్టంగా బాధతో ఆలోచించడం మొదలు పెట్టామో మన యొక్క ఆలోచన అనేది ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్ అట్మాస్ఫియర్ మూడ్ అనేది చేంజ్ చేసుకుని కరెక్ట్గా వేలో థింక్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మన థాట్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే మన ప్యాటర్న్స్ చేంజ్ అయినాయి యాక్షన్స్గా లీడ్ అవుతాయి. ఎప్పుడైతే థాట్స్ మాత్రమే యాక్షన్స్ అవుతాయి. థాట్స్ లీడ్ టు యాక్షన్స్. ఎప్పుడైతే యాక్షన్స్గా ఆలోచన అనేవి మారడం మొదలు పెట్టామో మనం ఎప్పుడైతే కంటిన్యూగా చేస్తూ ఉన్నామో దెన్ దోస్ యాక్షన్స్ కంటిన్యూస్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే బికమ్ అవర్ హ్యాబిట్స్. అవే మన యొక్క హ్యాబిట్స్గా మారుతాయి. ఎప్పుడైతే మనకి హ్యాబిట్స్గా మారినాయో అవి మన యొక్క యాటిట్యూడ్ని డిసైడ్ చేస్తాయి. మీ యాటిట్యూడ్ ఏంటి అంటే మీ యొక్క హ్యాబిట్స్. మీ హ్యాబిట్స్ వల్లే యాటిట్యూడ్ అనేది డిసైడ్ అవుతుంది. మీ యాటిట్యూడ్ డిటర్మైన్ చేసేవి మీ హ్యాబిట్స్ మాత్రం. సో మన హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే వీ కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే వీ కెన్ రీచ్ ఆల్టిట్యూడ్స్ ఇన్ అవర్ లైఫ్. మన ఆల్టిట్యూడ్స్ చేంజ్ ఎలా కనుక వీ హ్యావ్ టు చేంజ్ అవర్ హ్యాబిట్స్. ఇన్ ఆర్డర్ టు చేంజ్ అవర్ హ్యాబిట్స్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు చేంజ్ అవర్ యాక్షన్స్ అవర్ థాట్స్. ఇన్ ఆర్డర్ టు చేంజ్ అవర్ థాట్స్ వీ హ్యావ్ టు చేంజ్. సో మూడ్ చేంజ్ అవడం వల్ల థాట్స్ చేంజ్ అవడం వల్ల యాక్షన్స్ చేంజ్ అవడం, హ్యాబిట్స్ చేంజ్ అవడం వల్ల యాటిట్యూడ్ డిటర్మైన్ అయ్యి ఆ తర్వాత మనం ఆల్టిట్యూడ్స్ అనే దాన్ని రీచ్ అవడానికి అవకాశం ఉంది. సో యాటిట్యూడ్ ఎప్పుడు రీచ్ అవుతాం? ఆల్టిట్యూడ్ అంటే గుర్తుపెట్టుకోండి. సో పాజిటివ్ అండ్ అప్రిసియేషన్, ఈ రెండు మనం చేసేటువంటివి. ఎప్పుడైనా అవతల వాళ్ళకి విష్ చేసేప్పుడు మనం చేసేది సాధారణంగా మనం ఇవే చెప్తాం. అలాగే అప్రిసియేషన్. సో నెక్స్ట్ ఇండికేట్ చేసేది అప్రిసియేషన్. సో మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ అదర్స్. వెన్ వీ అప్రిషియేట్ అవర్ బాడీ
మన లోపల ఉన్నటువంటి బాడీలోకి సబ్కాన్షియస్ లెవెల్స్లో మనకి తెలియకుండా పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది. సో అవతల వాళ్ళకి విషయంలో మన లోపల పాజిటివ్ అనేది ఏర్పడుతుంది. దోస్ వైబ్రేట్ అవుతాయి, వైబ్రేట్ చేస్తాయి. వర్డ్స్ వైబ్రేట్ మూడ్ can మనం పీక్ ఇవ్వాలి. ఇప్పుడు అరౌండ్ 3:20 ఇప్పుడు ఎంతమంది గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు అని అనుకుంటున్నారు? అంటే కొంతమంది గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్ చేస్తున్నారు కదా చాట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ చెప్పారనుకోండి ఎవరైనా, సో ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్పొచ్చా చెప్పకూడదు? కెన్ వి సే గుడ్ మార్నింగ్ ఎట్ దిస్ టైమ్ ఆర్ నాట్? సో మెసేజ్ మీ, సో చాట్లో మెసేజ్ చేయండి, కెన్ వి సే గుడ్ మార్నింగ్ ఆర్ నాట్? Can we say good morning now at this time? He said no. No. Okay. Let me clarify. యాక్చువల్గా గుడ్ మార్నింగ్ అనేటటువంటిది అట్ ద ఫస్ట్ టైం మీటింగ్, మనం ఫస్ట్ టైం గనక కలిస్తే వీ కెన్ సే గుడ్ మార్నింగ్. ఫర్ ద ఫస్ట్ టైం మీటింగ్ వీ కెన్ సే గుడ్ మార్నింగ్. సో నో అని ఇంకా మెసేజ్ చేస్తున్నారు. ద ఆన్సర్ ఈస్ ఎస్. ది ఆన్సర్ సేస్ ఎస్, వీ కెన్ సే గుడ్ మార్నింగ్ అట్ దిస్ టైమ్ ఆల్సో. మీరు సాయంత్రం 7 గంటలకు కలిసారు, యూ కెన్ సే గుడ్ మార్నింగ్ అట్ దట్ టైమ్ ఆల్సో. నైట్ 10 o'clock కలిసారు, ఆ టైంలో కూడా యూ కెన్ సే గుడ్ మార్నింగ్. వై? ద రీజన్ ఇస్, ఇక్కడ మెయిన్ రీజన్ రూల్ ఏంటి అంటే గుడ్ మార్నింగ్ అనేటటువంటిది ఫస్ట్ టైం మీట్ అయితే వీ కెన్ సే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే మీరు గుడ్ మార్నింగ్ అనేది చెప్పొచ్చు. ఓకే, అట్ ద సేమ్ అలాగే గుడ్ ఈవినింగ్ కూడా చెప్పొచ్చు, గుడ్ నైట్ కూడా చెప్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock కలిసారు, మీరు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు లేదా గుడ్ ఈవినింగ్ చెప్పొచ్చు. ఓకే, సో గుడ్ నైట్ అనేటటువంటి చెప్పేటప్పుడు ఇప్పుడు ఆన్సర్ చేశారు కదా నో అని చాలా మంది. ఇప్పుడు సేమ్ లాజిక్ను ఉపయోగించి గుడ్ నైట్ ఎప్పుడు చెప్పొచ్చు చెప్పండి? రోజు మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clockకి మనం కలిసాము, సో కెన్ ఐ సే గుడ్ నైట్? ఆర్ ఇప్పుడు 3:30కి మనం గుడ్ నైట్ చెప్పొచ్చా? కెన్ ఐ సే గుడ్ నైట్? చాట్లో మెసేజ్ చేయండి, కెన్ ఐ సే గుడ్ నైట్ నౌ? ఇప్పుడు నేను గుడ్ నైట్ అనేది చెప్పొచ్చా? కెన్ ఐ సే ద గుడ్ నైట్ రైట్ నౌ? ఎస్ సార్, నో సార్. ఓకే, లెట్ మీ క్లారిఫై. ఎలాగైతే గుడ్ మార్నింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో మనం చెప్పామో, గుడ్ నైట్ అనేది ఎండ్ ఆఫ్ ద కన్వర్జేషన్గా ఉపయోగించాలి. కన్వర్జేషన్ అంటే మాట్లాడడం మొదలు పెట్టేటప్పుడు ఆ కన్వర్జేషన్ ఎండ్ ఆఫ్ ద కన్వర్జేషన్గా మనం గుడ్ నైట్ను ఉపయోగించాలి. అంటే గుడ్ నైట్ చెప్పిన తర్వాత ఇంకేమీ మాట్లాడకూడదు, వీ కెన్ లీవ్. ఈవెన్ ఎట్ 10 o'clock ఇన్ ద మార్నింగ్ 10 గంటలకు కూడా మీరు గుడ్ నైట్ చెప్పొచ్చు. ఓకే, సో ఆన్సర్ మీ వితౌట్ థింకింగ్ టూ మచ్. మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఈ ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పాలి. ఎక్కువ ఆలోచించవద్దు, జస్ట్ క్వశ్చన్ చూసి ఇమీడియట్ ఆన్సర్స్ అనేవి చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్? మీరు చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ లేదా ఎల్కేజీ ఇంకా ప్రీకేజీ నుంచి ఇంగ్లీష్ చదువుతున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్? చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ ఎంతమంది చదువుతున్నారు? కామెంట్ మీ, యూ కెన్ కామెంట్ మీ. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళు ఉంటే కామెంట్ మీ. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ చైల్డ్హుడ్? మీ చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ చదువుతున్నారు. ఐ యామ్. ఓకే, దత్తు సెడ్ ఐ యామ్. Shiv Gayatri said yes. Okay.
Next question is no, me, okay. Someone said ledu. Em ledu, sir. How many of you have felt learning English is difficult? ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కష్టం అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? The question changed. How many of you have felt learning English is difficult? ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది డిఫికల్ట్ ఎంతమంది ఫీల్ అవుతున్నారు? You can message difficult or D. D for difficult, ND for not difficult. D for difficult, ND for not difficult. Little bit, okay. Others? Okay. How many of you are thinking grammar is boring? Grammar అనేది చాలా బోరింగ్గా ఉంటుంది అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? గ్రామర్ ఈజ్ బోరింగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? B for boring, NB for not boring. మీకు బోర్గా ఫీల్ అవుతుంటే B for boring, NB for not boring. Okay, many people said bore. Yes, we're talking about English grammar only. Not boring? Okay then. How many of you are good at writing but not at speaking? మీలో ఎంతమంది నేను చాలా బాగా రాయగలనండి, సో నేను చాలా బాగా రాస్తాను, రాసేటప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా పారాగ్రాఫ్ కానీ లీవ్ లెటర్స్ కానీ చాలా బాగా రాస్తాను నేను, చాలా బాగా, కానీ మాట్లాడేటప్పుడు ఇక్కడి నుంచి రావట్లేదు, గొంతు దగ్గరికి ఆగిపోతుంది, సో ఇక్కడ దాకా వస్తుంది కానీ నోట్లోంచి బయటకు రావట్లేదు అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ గుడ్ అట్ రైటింగ్ బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు స్పీక్ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్? ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎస్, ఎస్. నో, నో. మీలో ఎంతమంది రాయడానికి బాగా వస్తుంది సార్ కానీ మాట్లాడడానికి రావట్లేదు? నేను చాలా బాగా రాస్తాను కానీ మాట్లాడలేకపోతున్నాను. ఐ హ్యావ్ థాట్స్ ఇన్ మై మైండ్ బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ విత్ మై మౌత్ అన్నవాళ్ళు ఎంతమంది? ఎస్, నో, మీ. ఓకే. So now, answer with deep thinking. So now you have to deeply think about it. At this point, you have to deeply think. So now, the first question is, we have learned a lot of English concepts since childhood, haven't we? We have learned a lot of concepts. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నప్పుడు అది ప్రీకేజీ నుంచి అవ్వండి లేకపోతే జనరల్ కాన్సెప్ట్స్ అవ్వనివ్వండి, ఇంగ్లీష్ అనేటటువంటి దాన్ని వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఎస్, haven't we? Actually, it is a question tag. Haven't we? So yes, we are. నేర్చుకుంటున్నామా లేదా ఇంగ్లీష్ అనేటటువంటి? డీప్లీ థింక్. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం, ఎన్ని సంవత్సరాలుగా మనం నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్? డీప్లీ థింక్ అబౌట్ ఇట్ for a moment. Just for a moment, think deeply. How many of us are learning English since childhood? We have learned so many concepts. ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ నాట్ ఏబుల్ టు స్పీక్. సో మీలో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అర్థమవుతుంది సార్, ఇంగ్లీష్ ఎవరైనా స్పీచెస్ ఇచ్చినా లేకపోతే మాట్లాడుతున్నా, స్పీకర్స్ వింటున్నా, టీవీలో షోలో చూస్తున్నా, లేకపోతే ఒక స్పీచ్ వింటున్నా, బయట ఒక ఆడియో వింటున్నా, వీడియో వింటున్నా, యూట్యూబ్లో వీడియోస్ వింటున్నా, లేదా ఒక టెలికాస్ట్ వింటున్నా, ఎవరైనా హీరోయిన్ కానీ హీరో కానీ మాట్లాడుతున్నా, ఇలా ఎప్పుడైనా సరే మీరు ఒక ఇంగ్లీష్ కాన్సెప్ట్ని వింటూ ఉంటే బాగా అర్థమవుతుంది సార్, నాకు అర్థమవుతుంది మొత్తం కాన్సెప్ట్స్ అని, బట్ నేను మాట్లాడడానికి మాత్రం కుదరట్లేదు. ఐ కుడెంట్ ఏబుల్ టు స్పీక్ బట్ వీఆర్ లిసనింగ్ అండ్ వీఆర్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అన్నవాళ్ళు ఎంతమంది? Say yes. If you are able to understand English but couldn't able to speak. Yes.
Yes, all are S's. Okay, shy to speak. Viru said shy to speak. Yes, we will deal everything. అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి లేదు. సో నౌ మై క్వశ్చన్ హియర్ ఇస్ డీప్లీ థింక్ అబౌట్ ఇట్. ఒకసారి మళ్ళీ డీప్గా ఆలోచించి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. సో దట్ ఈస్, డస్ తెలుగు హ్యావ్ గ్రామర్? తెలుగులో గ్రామర్ ఉంటుందా ఉండదా? తెలుగులో గ్రామర్ ఉంటుందా ఉండదా? ఎస్ ఎస్ ఎస్. someone said no. ఓకే, తెలుగులో గ్రామర్ ఉంటుందా ఉండదా? మనం తెలుగు గ్రామర్ నేర్చుకున్నామా నేర్చుకోలేదా? హౌ మెనీ ఆఫ్ యూ లెర్న్డ్ గ్రామర్? హౌ మెనీ ఆఫ్ యూ డిడ్ంట్ లెర్న్ గ్రామర్? ఉంటుంది. ఓకే ఓకే దెన్. సో మరి ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, తెలుగు కూడా గ్రామర్ ఉంది. వి నో ఆల్ ఆఫ్ దట్. కానీ మనం తెలుగు గ్రామర్ నేర్చుకుంటేనే మాట్లాడామా, గ్రామర్ పట్టించుకోకుండా మాట్లాడామా? గ్రామర్ నేర్చుకుంటూ మాట్లాడామా, గ్రామర్ పట్టించుకోకుండా మాట్లాడామా? సో ఒక్కసారి ఎలా నేర్చుకున్నామో చూద్దాం తెలుగుని. సో అబ్జర్వ్ ఇట్ హియర్ ఆన్ ద స్క్రీన్. హౌ డిడ్ వి లెర్న్ తెలుగు? ద ఫస్ట్ పాయింట్ ఈస్ బై లిసనింగ్. హౌ? బై లిసనింగ్. ఫస్ట్ చేసినటువంటిది విన్నాం. ఎలా విన్నాం? మనం పుట్టినప్పుడు అందరూ పట్టుకుని చేతులతో తీసుకొని బైబిల్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి అమ్మాను నాన్నను తాతాను అంటూనే కదా మనకి నేర్పారు. సో అలా మనం వింటూనే ఉన్నాం, అమ్మ నాన్న తాత తండ్రి ఇలా పదాలన్నీ వింటూ ఉన్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, లిసనింగ్. ఈ లిసనింగ్ తర్వాత ఏం చేసాం మనం? వి ట్రై టు ఎక్స్ప్రెస్. ఓ సమ్మన్ సెట్ సందులు సమాసాలు. ఓకే, వి విల్ డీల్ ఇట్ లేటర్. సందులు సమాసాలు నేర్చుకోలేదు సార్ స్టార్టింగ్ మనం లెగ్గానే. ఎవరైనా ఇక్కడ ఈ స్పీచ్ మొదలు పెట్టినట్టుగా ఎవరైనా మాట్లాడడం మొదలు పెట్టారా? మీ చిన్నప్పుడు ఎవరైనా స్పీచెస్ ఇవ్వడం మొదలు పెట్టారా? నో. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవర్ మదర్ టంగ్. బట్ ఆ మదర్ టంగ్నే మనం ఎలా నేర్చుకున్నాం? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ మలయాళం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మదర్ టంగ్. సో మీ మదర్ టంగ్ని మీరు నేర్చుకోవడం ఎలా మొదలు పెట్టారు? దీస్ ఆర్ ద స్టెప్స్. సో యాక్చువల్గా ఒక సినిమాలో ఉంటుంది, సునీల్ అనుకుంటా అడుగుతాడు, అమెరికాలో అందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారంట కదా, వెజిటబుల్స్ అమ్మే వాళ్ళు అందరూ కూడా పని చేసుకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారంట కదా హీరో. ఆ హీరో ఆశ్చర్యపోయి చూస్తాడు ఒకసారి. అలా యాక్చువల్గా మదర్ టంగ్ కాబట్టి మనం మాట్లాడతాం, వాళ్ళ మదర్ టంగ్ కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే మన మదర్ టంగ్ని మనం ఎలా నేర్చుకున్నాం? సో ఫస్ట్ వన్, బై లిజనింగ్. వినటం మొదలు పెట్టాం, విల్ లెర్న్ ఎవ్రీథింగ్. మన సబ్ కాన్షియస్ లెవెల్స్లో అది ఫీడ్ చేసుకోవడం మొదలు పెట్టాం వితౌట్ నోటీసింగ్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ వి ట్రై టు ఎక్స్ప్రెస్. మన లోపల ఉన్నటువంటి ఆ భావాన్ని లేదా ఆ పదాన్ని, అమ్మ అనమన్నారు అని మనం చాలా మంది అంటున్నారు, ఆ పదాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెట్టాం. అమ్మ అమ్మ అంటూ లేదా ఫాదర్ అంటూ ఈ పదాలు. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేయడం మొదలు పెట్టామో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం? ప్రొనౌన్సింగ్ స్మాల్ వర్డ్స్ విత్ రాంగ్ ప్రొనౌన్సియేషన్. రాంగ్ ప్రొనౌన్సియేషన్ తోటి, అంటే ఎగ్జాక్ట్గా అమ్మ అంటే అమ్మ అనే పలికామా మనం, తాత అంటే తాత అనే పలికామా? పలకలేదు. సో రాంగ్ ప్రొనౌన్సియేషన్ తోటి మనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మనం అలా స్టార్ట్ చేస్తున్నామో ఆ తర్వాత నుంచి వి కరెక్టెడ్ అండ్ ఇంప్రూవింగ్. నెక్స్ట్ అలా మొదలుపెట్టిన కొంచెంసేపటి తర్వాత నుంచి, అంటే కొన్ని రోజుల తర్వాత నుంచి మనం కరెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాం. వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి అలా కాదు ఇలా పలకాలి అని. అలా రిపీటెడ్ చేస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ రిపీషన్. సో ఇక్కడ కీవర్డ్ ఇస్ రిపిటీషన్. వాట్ ఈస్ ద కీవర్డ్? రిపిటీషన్. నెక్స్ట్, బై సెల్ఫ్ అప్రిషియేటింగ్ అండ్ సెల్ఫ్ రివార్డింగ్. మనం ఒక కొత్త పదాన్ని ఏదైనా నేర్చుకున్నప్పుడు, ఇక్కడ అమ్మాయి చూడండి ఎంత ఆనందంగా చూస్తుందో, ఆ పదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎక్కువ మందితో మాట్లాడడానికి, చాలా ఎక్కువ మందికి చెప్పడానికి, ఎవరు వచ్చినా సరే, సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా అందరికీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, అలా హ్యాపీ మూమెంట్లో చెప్పడానికి, మనల్ని మనం సెల్ఫ్ అప్రిషియేట్ చేసుకోవడానికి, సెల్ఫ్ రివార్డ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాం పదం వచ్చిన తర్వాత, పలికిన తర్వాత. సో అలా చేసి మనం నేర్చుకోవడం జరిగింది. రైట్? వి లెర్న్డ్ like this. So next question is, మీకు ఇప్పుడు క్వశ్చన్స్ రావచ్చు మైండ్లో. ద ఫస్ట్ క్వశ్చన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ మైండ్ ఈస్, వీ డోంట్ నో ది లాంగ్వేజ్. సార్ ఇప్పుడు ఇంగ్లీష్ దగ్గరికి వద్దాం, అదైతే మన మదర్ టంగ్. సో తెలుగు నేర్చుకున్నాం,
కాకపోతే ఇప్పుడు ఒక తమిళ్ నేర్చుకుంటున్నా, ఒక ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా, అది మన మదర్ టంగ్ కాదు కదా! సో, ఆ లాంగ్వేజ్ మనకు తెలియదు కదా! వి డోంట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్ దెన్ వై? మనకి దాంట్లో ఏమి అర్థం కాదు కదా! మరెందుకు నేర్చుకోవాలి? ఒక మదర్ టంగ్ అయితేనే అర్థమైందా? యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి మన మదర్ టంగ్‌ని మనమేం నేర్చుకొని రాలేదు. సో, మనం వింటూనే ఎలాగైతే ప్రొడ్యూస్ చేసామో సేమ్ అలాగే ఇక్కడ ఇంగ్లీష్‌ని లేదా తమిళ్‌ని వేరే లాంగ్వేజ్‌ని కూడా నేర్చుకోవాలనేటటువంటిది ఇక్కడ కీ కాన్సెప్ట్. ఆ కీ కాన్సెప్ట్‌లో ద ఫస్ట్ వన్ ఈస్ రిపిటీషన్. సో, ఆ రిపిటీట్ చేయాలి అంటే దేర్ ఈస్ ఎ ప్రాసెస్. దట్ ప్రాసెస్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. దిస్ ఈస్ ద ప్రాసెస్. If you understand the repetition here, if you understand the concept and agree, short agree. How did we learn Telugu? If you agree the process here, just type agree. Agree in the chat box. మన మదర్ టంగ్ యొక్క ప్రాసెస్ని ఇప్పుడు చెప్పాం. ఆ ప్రాసెస్ ఇఫ్ యూ అగ్రీ, మెసేజ్ అగ్రీ. సో బై లిసనింగ్ we learn Telugu. By trying to express those words, we learn Telugu. By pronouncing those wrongly, also we learn Telugu. By correcting and improving, we learn Telugu. By repeating, we learn Telugu. By self-appreciating, we learn Telugu. So, agree? Yes? Agreed. So, can't we apply the same thing for other language? ఇదే ప్రాసెస్ని మనం వేరే లాంగ్వేజ్కి అప్లై చేయగలమా? Yes, all of us said yes. Agreed. So now my question is, same concept ni, same process ni, can't we implement with other language? Either for Telugu, not for Telugu, either for Tamil or Malayalam or English, whatever other language. Can't we apply the same process? The same process ni మనం apply చేయలేమా? Yes, we can apply. Yes. So someone said no. We can apply. There is a process. That process I am going to tell you right now. The process is LSRW. What is meant by LSRW? The first one is listening. Second one is speaking. Third one is reading. Fourth one is writing. Here you can note down the quote. The best listeners can become best speakers. The best listeners can become best speakers. If you listen very carefully, if you listen, మీరు ఎంత బాగా లిజన్ చేస్తే, ఎంత బాగా వింటే అంత బాగా మీరు మాట్లాడగలుగుతారు. ఇఫ్ యువర్ బెస్ట్ లిజనర్ యూ కెన్ బికమ్ ఏ బెస్ట్ స్పీకర్. సో మీరు చేయాలి లేదా స్పీచెస్ ఇవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు లిజన్. ఎంత ఎక్కువగా అంటే అంత బాగా మాట్లాడగలుగుతారు. అలాగే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ రైటర్ యూ హ్యావ్ టు రీడ్ వెల్. గుడ్ రీడర్స్ కెన్ బికమ్ గుడ్ రైటర్స్. గుడ్ రైటర్స్ కెన్ బికమ్ గుడ్ రైటర్స్. ఓకే, సో నౌ ఇవి చేయాలి, అసలు ప్రాసెస్లోకి వెళ్ళాలి, మనం అసలు స్టార్ట్ చేయాలి అనుకుంటే యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఫర్ స్పీకింగ్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేర్చుకోవడం, మాట్లాడడం గురించి. సో ఇఫ్ యూ హ్యావ్ ద గోల్ టు స్పీక్, జస్ట్ రైట్ ఇట్ డౌన్. అండ్ మీకు గోల్ ఉంటే సరిపోదు, వై, ఎందుకు అనేటటువంటి రీజన్ కూడా తెలియాలి. ఎప్పుడైతే మీకు ఎందుకు అనేటటువంటి రీజన్ మీరు పాయింట్అవుట్ చేసుకున్నారో దెన్ యూ విల్ స్టిక్ టు ఇట్. అప్పుడే మీరు దానికి స్టిక్ అవుతారు. లేదంటే యూ క్విట్. చాలామంది స్టార్ట్ చేసిన తర్వాత ఒకరోజు స్టార్ట్ చేస్తారు, లేదా 2 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారు. ఒక 2 or 3 days కంటిన్యూ చేసిన తర్వాత ఆపేయటం కానీ క్విట్ అయిపోవడం కానీ జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? బికాస్ యూ హ్యావ్ ఎ గోల్ బట్ యూ హ్యావెంట్ ఐడెంటిఫైడ్ వై అనేటటువంటిది మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు. That means you didn't identify the process, you didn't identify the purpose, you didn't identify the reason, you didn't identify the why. The biggest question is why. Enduku. So think and comment. మీరు ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నారు? That is most important. So comment now. Comment why you are going to learn. Why?
వై డూ యూ వాంట్ టు లెర్న్? మీరు ఒక స్టూడెంట్, బాగా మార్కులు రావడం కోసం నేర్చుకుంటున్నారా? లేదు, నా కెరీర్ ఎండింగ్ అంటే కెరీర్లో బాగా సెటిల్ అవ్వడం కోసం నేర్చుకుంటున్నారా? స్టడీస్ ఎండింగ్లోకి వచ్చినాయి, సో జాబ్ కోసం నేర్చుకుంటున్నారా? నేను ఒక హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యాను, సో మా పిల్లల కోసం నేర్పడం కోసం నేర్చుకుంటున్నారా? ఎందుకు? వై? ది సెట్ జాబ్ పర్పస్. ఓకే. అదర్స్, what is the main purpose of learning English? For you, not for others. మీకు ఎందుకు? Higher studies English, yes. Think and comment. Think and comment. You have to engage. Think and comment. Why? What is your purpose of learning? For future, okay? For knowledge, okay? For my children. మ్యారేజ్ అయ్యి హౌస్ వైఫ్గా ఉన్నారు, అప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరమా? ఎస్, వీ హ్యావ్ టు లెర్న్. ఎందుకు? మీ పిల్లలు ఏదో హోంవర్క్ పట్టుకొచ్చారు, ఇది చెప్పండి అన్నారు, కనీసం దాన్ని చూడడానికి లేదా దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మీకు రావట్లేదు, అప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ షేమ్నెస్ వస్తుంది. లేదు, ఒక సొసైటీలోకి వెళ్ళారు, ఆ సొసైటీలో మాట్లాడడానికి పోర్షిగా మాట్లాడుతుంటారు, లేదా స్టైల్గా మాట్లాడుతుంటారు చాలామంది, అటువంటిప్పుడు వాళ్ళతో మింగిల్ అవ్వడానికి నాకు కొంచెం ఇంగ్లీష్ రాదండి, అందు గురించి నేను వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను ఆ గ్రూప్లో కలవలేకపోతున్నాను, ఇంగ్లీష్ రాకలేకపోవడం వల్ల నేను మెసేజ్ చేయలేకపోతున్నాను, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను కనీసం వాళ్ళతోటి మాట్లాడలేకపోతున్నాను అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? సో అవును అనుకున్నప్పుడు వై? వాట్ ఈస్ ద రీజన్ behind you to learn? This is very critical and very important. You have to write it down. ఇక్కడ ఎందుకు ఎక్కువసేపు నేను స్లోగా చెప్పడం జరుగుతుందంటే, క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆస్క్, దే థింక్, బై థింకింగ్ దే స్టార్ట్ చేంజింగ్ యువర్ థాట్ ప్యాటర్న్స్. ఆ థాట్ ప్యాటర్న్స్ చేంజ్ అయితే మీ యాక్షన్స్ చేంజ్ అవుతాయి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఐఎమ్ గోయింగ్ ఎ లిటిల్ బిట్ స్లోవర్ హియర్. ఓకే. ఓకే, సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్, యువర్ గోల్, ప్లాన్ అండ్ ఆర్గనైజ్ యువర్ ఇట్. సో మీరు ఆ గోల్ని వదిలేయకుండా నోట్ చేయండి ఆన్ ద పేపర్, ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఆన్ ఎ బుక్. రైట్ ద గోల్ అండ్ ప్లాన్ ఇట్ అండ్ ఆర్గనైజ్ ఇట్. ఓకే, దెన్ డోంట్ మైండ్ హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్. ఎన్ని స్టెప్స్ మీరు తీసుకోవాలి, ఇంకా ఎన్ని స్టెప్స్ ఎదురుకెళ్ళాలి అనేటటువంటి దాని గురించి ఎప్పుడు ఆలోచించవద్దు. టేక్ ఈచ్ స్టెప్ కేర్ఫుల్లీ. ప్రతి స్టెప్ని కూడా కేర్ఫుల్గా తీసుకోండి. Take each step carefully. Okay, so now about me, I've authored more than 9 books and I have been featured in magazines and newspapers for many times. I have trained 30,000 plus students so far. I have given in numerous trainings, more than in 4 states and in different languages. For more details, you can contact our website. So are you ready to learn right now? The questions and answers are completed. So the process I am going to tell you, the tips I am going to give you, the techniques I am going to give you. How many of you are ready? Just message ready. How many of you are ready to learn the concepts, to learn the tips? Just message me. How many of you are ready? Ready. Ready. How many of you are ready to learn? Yes, yes, yes. Awesome. I am ready. I am ready. I am ready. Okay. So now the first concept is 3C challenge. Now listen carefully completely. So this is called 3C challenge. We are going to communicate. These are the 3 C's I am going to tell you. ఇప్పుడు చెప్పేటటువంటివి 3 C's. These are very important and they are going to communicate you in deep levels. The first C is curious. The second C is consume. Third is communicate. ఈ 3C ఛాలెంజ్లో యాక్చువల్గా ఐఎమ్ టెలింగ్ యూ ద ప్రాసెస్ రైట్ నౌ.
ఇక్కడ ప్రాసెస్ అనేటటువంటి దాన్ని నేను చెప్పడం జరుగుతుంది. దెర్ ఇస్ ఎ బ్రిడ్జ్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడడం లేదా ఏదైనా కొత్త లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ఒక లోయ లాంటిది, సముద్రం లాంటిది, దాంట్లో పడిపోతామని ఫీల్ అవ్వక్కర్లేదు. దెర్ ఇస్ ఎ బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్ అనేటటువంటిది ఉంది. యూ హ్యావ్ టు క్రాస్ ద బ్రిడ్జ్ with help. So we conduct different programs, and here I am going to tell you the secrets and tips. By following, you can do it. If you want help, we can help you through our programs. So this is the challenge right now. The first C is curious. Second C is consume. Third is communicate. The first C, to do the first C, you have to listen properly. You have to listen properly. సో ఇక్కడ మీరు లిజనింగ్ ప్రాపర్ అంటే అర్థం యాక్టివ్ లిజనింగ్, ప్యాసివ్ లిజనింగ్. దెర్ ఆర్ 2 types ఆఫ్ లెర్నింగ్ అండ్ 2 types ఆఫ్ లిజనింగ్. మనం ఒక క్లాస్లో కూర్చున్నాం, క్లాస్ లెక్చర్ జరుగుతుంది, వింటూ ఉంటున్నాం. అంటే ఒకసారి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని మీ టీచర్స్ చాలామంది అంటూ ఉంటారు, వినే ఉంటారు మీరు. అంటే మనం అక్కడ ప్యాసివ్ లెర్నింగ్లో, ప్యాసివ్ లిజనింగ్లో ఉన్నామని అర్థం. అంటే మనం వింటున్నాం, జస్ట్ అది వెళ్తుంది వెళ్ళిపోతుంది. సో స్టోర్ అవ్వట్లేదు, మనం స్టోర్ చేసుకోవట్లేదు. ఎందుకు స్టోర్ చేసుకోవట్లేదు అంటే వీఆర్ నాట్ ఎంగేజింగ్, వీఆర్ నాట్ యాక్టివ్లీ లిజనింగ్. మనం ఎప్పుడైతే ఎంగేజ్ అవ్వట్లేదు, ఎప్పుడైతే యాక్టివ్గా లిజనింగ్ చేయట్లేదో, యాక్టివ్ లిజనింగ్లా మనం లేమో, అప్పుడు ఇట్ బికమ్స్ ప్యాసివ్ లెర్నింగ్. సో ప్యాసివ్ లెర్నింగ్లా కాకుండా ఇట్ షుడ్ బి అన్ యాక్టివ్ లిజనింగ్. సో అలా యాక్టివ్ లిజనింగ్ అవ్వాలి అంటే ఎప్పుడైతే మనం యాక్టివ్ లిజనింగ్ చేసామో అప్పుడు కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఇంబైబ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమింగ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమ్ అయిందో యూ క్యాన్ ఏబుల్ టు కమ్యూనికేట్. అప్పుడు మీరు కమ్యూనికేషన్ అనేది చేయగలుగుతారు. సో అలా కమ్యూనికేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ద కాన్సెప్ట్. ఇన్ ఆర్డర్ టు కన్జ్యూమ్ ద కాన్సెప్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ అండ్ యాక్టివ్లీ లిసన్. సో ఆ లిసనింగ్ చేయడానికి దేర్ ఆర్ టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ ఉంటాయి చాలా వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటిది ఈజ్ ఇట్ ఏ వీడియో, ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఏ వీడియో అని ఒక క్వశ్చన్ ఉంది. దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఎస్ అంటాం లేదా నో అంటాం. ఎస్ ఇట్ ఈజ్ ఎ వీడియో. అక్కడ ఉన్నటువంటి ఇట్ ఈజ్లో ఇట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టాము, ఇట్ ఈజ్ ఎ వీడియో అని చెప్తాం. ఎస్ ఇట్ ఈజ్ ఎ వీడియో. వెరీ సింపుల్. అలా క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ అనేవి చాలా ఉంటాయి మనకి. బై యాక్టివ్లీ లిసనింగ్ వీ కుడ్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్. సో దీస్ ఆర్ ద లిసనింగ్ టిప్స్ యూ హ్యావ్ టు ఫాలో. ద ఫస్ట్ వన్ ఈస్ ఎంగేజ్. వాట్ ఈస్ మెన్ బై ఎంగేజింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వీడియో వింటున్నారు, ఒక వీడియో ద్వారా, ఒక లైవ్ సెషన్ ద్వారా మీరు క్లాస్ అనేది అటెండ్ అవుతున్నారు. సో ఇలా అటెండ్ అవుతూ ఉన్నప్పుడు ఎంగేజ్ అంటే అర్థం ఏంటి అంటే, క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ మీరు ఆలోచించి వెంటనే ఆన్సర్ చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ ఎంగేజ్మెంట్. సో యూ హ్యావ్ టు ఎంగేజ్. లేదా ఒక యూట్యూబ్ వీడియో వింటున్నారు అనుకోండి, రికార్డెడ్ వెర్షన్. ఆ వీడియో వింటున్నప్పుడు మీకు బాగుంది అనిపించింది, యూ హ్యావ్ టు లైక్ ద వీడియో, యూ హ్యావ్ టు కామెంట్ ఇట్. అండ్ ఎప్పుడైతే మీరు కామెంట్ చేశారో, అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు లేదా ఒక కాన్సెప్ట్ చెప్పారు, అది మీకు అర్థమైంది, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కామెంట్. ఎప్పుడైతే మీరు కామెంట్ చేయడం జరిగిందో యూ ఆర్ బ్రెయిన్ అనేటటువంటిది గ్రాస్ప్ చేసుకోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే కామెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు టైప్ చేయాలి లేదా రాయాలి. అక్కడ ఎప్పుడైతే టైప్ చేయాలో అది యాక్టివ్గా చేస్తారా, ఏదో అలా టైప్ అయిపోతుందా? అవ్వదు. మీ బ్రెయిన్ తోటి మీరు ఆలోచించే యాక్టివ్గా మీరు చేస్తున్నారు. ఎప్పుడైతే యాక్టివ్గా మీరు అక్కడ ఎంగేజ్ అవుతున్నారో దెన్ యువర్ లెర్నింగ్ ఎబిలిటీ గ్రోస్. అప్పుడు మీకు అర్థమవటం కాన్సెప్ట్ అనేది మొదలవుతుంది. సో చాలామంది చూడండి, మీలో ఎంతమంది చాలా యూట్యూబ్ వీడియోలు విన్నామండి, చాలా యూట్యూబ్ వీడియో విన్నాము, కానీ ఆ కాన్సెప్ట్ అంతా గాల్లో కలిసిపోతున్న తర్వాత చాలా విన్నాం, చాలా వచ్చిందని తెలిసింది, కొత్త వీడియో దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా తెలుసు అనిపించింది, కానీ మేము ఇంప్లిమెంట్ చేయలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో నౌ ఎంగేజ్ రైట్ నౌ. సే ఎస్. There are many people, they watch videos by videos and videos. చాలా వీడియోస్ అలా చూస్తూనే ఉంటారు, బట్ దే డోంట్ ఇంప్లిమెంట్ బికాస్ దే డోంట్ ఎంగేజ్. ఎస్, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీడ్? చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ వితౌట్ ఎంగేజ్మెంట్ దే ఆర్ నాట్ రిటైనింగ్. రైట్? అగ్రీడ్? ఎస్ ఎస్, మీ ఎస్. There are many people, 90% they don't engage, they don't like, they don't appreciate. సో అంతకుముందే చెప్పుకున్నాం, అప్రిషియేట్ చేయడం వల్ల అంటే క్లాప్ చేయడం వల్ల లేదా అప్రిషియేట్ చేయడం వల్ల, పదాలు ఉపయోగించడం వల్ల, పాజిటివ్ వర్డ్స్ ఉపయోగించడం వల్ల అవర్ బాడీ వైబ్రేట్స్. మన బాడీ వైబ్రేట్ అవుతుంది పాజిటివ్లీ. దట్ ఈస్ గుడ్ ఫర్ అస్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చేసిన వాళ్ళకంటే మనకి బెనిఫిట్ అది ఫస్ట్. ఎప్పుడైతే మనకి బెనిఫిట్ వచ్చిందో తర్వాత వాళ్ళకి విషయం, వాళ్ళకి కామెంట్ జరుగుతుందా, లైక్ జరుగుతుందా, సబ్స్క్రైబ్ అవుతారా, అవన్నీ కూడా నెక్స్ట్, secondary. The primary is by appreciating, you use the good words.
మీరు ఎప్పుడైతే మంచి పదాలను ఉపయోగించారో దట్ అప్రిషియేషన్ అనేటటువంటిది మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది. దట్ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ సంథింగ్ ఇన్ యువర్ బాడీ. ఎస్, సో appreciate, like the video even now for us, like it, you can subscribe it. By subscribing you are committing. Subscribe చేయడం వల్ల ఏమవుతుంది, నాట్ ఫర్ అవర్ వీడియోస్, నాట్ ఫర్ అవర్ ఛానల్, ఐఎమ్ టెలింగ్ యూ విచ్ ఎవర్ కంటెంట్ యూ లైక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ వేర్ ఎవర్ ఇట్ ఇస్, subscribe. By subscribing, not only you are giving the boost to the uploaders of the video, ఆ కంటెంట్ని మళ్ళీ మళ్ళీ మీరు తిరిగి చూడడానికి ఒక చాయిస్ని పెట్టుకుంటున్నారు, మీరు కమిట్ అవుతున్నారు. సో దెర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అని ఇవన్నీ కూడా మీ కమిట్మెంట్ లెవెల్స్ని బట్టి ఆధారపడతాయి, అలాగే చెప్పేవాళ్ళు నచ్చిన వీడియోని బట్టి ఆధారపడతాయి. బట్ కామెంటింగ్ అనేటటువంటిది ఇట్స్ ఫర్ యూ, కంప్లీట్లీ ఫర్ యూ. సో కామెంట్, ఓకే. సో దెన్ సెర్చ్ ఫర్ ఇట్. సో ఎప్పుడైతే ఎంగేజ్ అయ్యారో, కొన్ని పదాలు తెలిసినాయి మీకు, ఆ తెలిసినటువంటి పదాలను తీసుకుని ఇమీడియట్లీ సెర్చ్ ఫర్ ఇట్, ఐదర్ ఫ్రమ్ గూగుల్ ఆర్ ఎనీ డిక్షనరీ. సో ఇమీడియట్లీ సెర్చ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఇమిటేట్ ఇట్. ఎలాగైతే వాళ్ళు పలికారో, ఎలాగైతే వాళ్ళు చెప్పారో దాన్ని ఇమిటేట్ చేయండి. దట్ ఈస్ నెక్స్ట్ థింగ్. అంటే అక్కడ వింటూ ఉండగానే సెర్చ్ ఇట్, వింటూ ఉండగానే ఇమిటేట్ ఇట్, ట్రై టు ఇమిటేట్. నెక్స్ట్ కరెక్ట్ ఇట్. అలా మీరు రిపీటెడ్గా మీరు ఇమిటేట్ చేస్తూ వింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు మీరు కరెక్ట్గా పలకడాన్ని మొదలు పెడతారు. సో ఇంగ్లీష్లో మెయిన్ డ్రాబ్యాక్ చాలా మంది ఫీల్ అయ్యేది ప్రొనౌన్సియేషన్. ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా జరగాలి అంటే దిస్ ఇస్ ద వే. ఓకే, ఎంగేజ్, సెర్చ్, ఇమిటేట్, కరెక్ట్ ఇట్. ఆ కరెక్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. కరెక్ట్ చేసిన తర్వాతే యూ హ్యావ్ టు రిపీట్. వితౌట్ కరెక్షన్ డోంట్ రిపీట్ ఇట్. మీరు కరెక్ట్ చేయకుండా రిపీట్ చేస్తే అక్కడ రాంగ్ మెథడ్సే మీలో ఫిక్స్ అయిపోయి ఉంటాయి, రాంగ్ మెథడ్సే ఉంటాయి. ఆ రాంగ్ వేలోనే మీరు ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ కరెక్టింగ్, రిపీట్ ఇట్. సో దెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అప్పుడు మీరు మీ డైలీ లైఫ్లో యూజ్ చేయండి. ఓకే, సో హియర్ ద కీవర్డ్ ఈస్ కరెక్టింగ్ అండ్ రిపీటింగ్. సో ఎక్కడ నేర్చుకోవాలి సార్, ఎలా నేర్చుకోవాలి? సో ఇప్పుడు ఎక్కడ, ఎలా? సో దేర్ ఆర్ some tips I'm going to give you right now. That means the first one is environment. That means our surroundings. మన చుట్టూ చూస్తే చాలా ఉంటాయి. ఒక ప్యాకింగ్, మీరు తినేటటువంటి లేస్ ప్యాకెట్లో అవనివ్వండి, బిస్కెట్ ప్యాకెట్ అవనివ్వండి, ఒక బుక్ మీద అవనివ్వండి, ఒక డెస్క్టాప్ స్క్రీన్ మీద అవనివ్వండి, ఒక ఫోన్ మీద అవనివ్వండి, ఒక క్యాలెండర్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. చూసిన ప్రతి దాని మీద మనకి ఇంగ్లీష్ పదాలు అనేటటువంటి నోట్ అయి ఉంటాయి. ఇంగ్లీష్ పదాలను మనం చూసి మనం నేర్చుకోవచ్చు. బట్ ఎక్కడ చూసి నేర్చుకోవాలి అనేటటువంటిది యూ హ్యావ్ టు డూ ఇట్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. మీరు ఒక చాయిస్ ద్వారా నేర్చుకోవాలి, నాట్ బై ఛాన్స్. ఎందుకు అంటే ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్. ఐ విల్ టెల్ యూ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ అనదర్ థింగ్, వేర్ అండ్ హౌ. We can learn from TV shows, we can learn from movies. Here ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఇందాక చెప్పినటువంటి పాయింట్, సెలెక్ట్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ అనేటటువంటి చాయిస్ ద్వారా తీసుకోవాలి అనడానికి కారణం ఏంటి అంటే, మనకి టీవీ షోస్ కానీ చాలా వస్తూ ఉంటాయి, సీరియల్స్ కానీ. ఈ షోస్లో ఒక సందర్భం ఏం జరిగిందంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్కడ. సో వాళ్ళిద్దరూ కూడా ఒక టీవీ షోని చూస్తున్నారు. ఆ టీవీ షోని చూస్తూ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా నవ్వుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు కూడా నవ్వుతున్నారు. ఆ మధ్యలో ఒక మాట అన్నారన్నమాట. సో మా పిల్లలకి ఈ మధ్య డిఫరెంట్ వర్డ్స్ వస్తున్నాయి, ఒక రకమైనటువంటి తెలుగు స్లాంగ్ వస్తుంది, మాటలు కూడా చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు, అలాగే డిఫరెంట్ స్లాంగ్లో తిట్టడం కూడా జరుగుతుంది, సెటైర్లో వేయడం కూడా జరుగుతుంది. అప్పుడు నేను నవ్వుతూ వాళ్ళకి చెప్పినటువంటి పాయింట్, అట్ ద సేమ్ టైం ఆ మాటతో పాటు అతను ఇంకొక మాట కూడా అన్నారు. నేను యాక్చువల్గా స్కూల్కి కూడా వెళ్ళాను, స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని, ఫ్యాకల్టీని, మేనేజ్మెంట్ని కూడా తిట్టొచ్చాను, నేను ఇలా జరుగుతుందని చెప్పి చూసుకోవడం తెలియదు అని చెప్పాను. అతను అడిగిన వెంటనే నేను నవ్వుతూ ఒకటే సమాధానం చెప్పాను. మరి ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి షో ఏంటి, మీరు చూపిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి, అక్కడ వింటున్నటువంటి మాటలు ఏంటి? దట్ మీన్స్ వాట్ వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్ ప్రొడ్యూసెస్. ఏదైతే మీరు కన్జ్యూమ్ చేస్తారో దాన్ని మీరు ప్రొడ్యూస్ చేస్తారు. అలా కన్జంప్షన్ ఏం జరుగుతుంది మీ లోపలికి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
దట్ మీన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. మీరు ఎప్పుడైతే చాయిస్గా తీసుకుని సెలెక్ట్ చేసుకుంటారో యూ గో ఫర్ గుడ్, మీరు ఖచ్చితంగా గుడ్ వైపు వెళ్తారు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే చాయిస్ వదిలేశారో ఖచ్చితంగా అది ఏదో ఒక వైపు దారి తీస్తుంది. అది ఒక టీవీ షో అవనివ్వండి, ఒక మూవీ అవనివ్వండి, దాంట్లో ఉన్నటువంటి వల్గర్ మీనింగ్స్ కానీ వల్గర్ వర్డ్స్ కానీ ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. మీరు అది కామెడీ అనుకోవచ్చు, ఒక సింపుల్ షో అనుకోవచ్చు, బట్ ఇట్ ఎఫెక్ట్స్ బికాస్ వీఆర్ కన్స్యూమింగ్ ఇట్. దట్ కన్సంప్షన్ అనేది వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ ద కీ. Agreed? How many of you agree? By consuming, we produce. Yes. మన కన్సంప్షన్ని మనం మాట్లాడేటటువంటి దాన్ని తీసుకొస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? ఏ ఫర్ అగ్రీ. సో మీరు చూసేటటువంటి టీవీ సీరియల్స్ కానీ, టీవీ షోస్ కానీ, ఒక ఫిల్మ్స్ కానీ, మూవీ కానీ, ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా కన్జ్యూమ్ అయ్యి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అగ్రీ ఆర్ నాట్? ఏ ఫర్ అగ్రీ ఆర్ యూ కెన్ టైప్ అగ్రీ. Yes, agreed. So we have to take care about our consumption. సో ఇక్కడ మీరు చేయాల్సింది ద ఫస్ట్ థింగ్, టీవీ షోస్ చూడండి, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది, మీకు ఫ్యాన్ అయినటువంటిది వాటిని చూడండి. అట్ ద సేమ్ టైం యానిమేషన్ కానీ సైన్స్ ఫిక్షన్ లాంటివి చూడండి, కానీ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్ బై చాయిస్. సో టీవీ షోస్లోంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి డోంట్ గో ఫర్ లోకల్ ఛానల్స్. దెన్ మీరు ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ ఉన్నటువంటి షోస్ని ఎక్కువ చూడడానికి ట్రై చేయండి. ద వర్డ్స్ ఈవెన్ మన తెలుగులో మాట్లాడుతున్నాయి, ఇప్పుడు తెలుగు షోస్లో కూడా చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటే ఆ పదాలను మీరు గ్రాస్ప్ చేసుకోవాలి. ఎప్పుడైతే గ్రాస్ప్ చేసుకున్నారో సెర్చ్ ఫర్ ఇట్ ఇమీడియట్లీ, దెన్ రిపీట్ ఇట్ బై కరెక్టింగ్. కరెక్ట్ చేసిన తర్వాత రిపీట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది, మూవీస్ చూసేటప్పుడు కానీ టీవీ షోస్ చూసేటప్పుడు కానీ అవి ఖచ్చితంగా మన సేమ్ కల్చర్కి దగ్గరలో ఉండాలి. సో ఫారెన్ మీరు ఇంగ్లీష్ వీడియో చూస్తున్నారు అనుకోండి, చాలామంది న్యూస్ పేపర్ చదవాలని, ఇంగ్లీష్ వీడియోస్ చూడాలని, ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇంగ్లీష్ న్యూస్ టీవీ కానీ చూడాలని తెలుసు. బట్ ద మిస్టేక్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఫారెన్కి వెళ్ళి చూడడానికి ట్రై చేస్తారు. ఫారెన్కి వెళ్ళి అంటే ఫారెన్ యొక్క వీడియోస్ చూడడానికి ట్రై చేస్తుంటారు. సో డోంట్ డూ దట్. సేమ్ కల్చర్ ఉన్నటువంటి చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే సేమ్ కల్చర్ ఉన్నటువంటి చూస్తామో మన యొక్క బాడీ యొక్క రెజొనెన్స్ వాళ్ళ యొక్క రెజొనెన్స్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనకు బాగా అర్థమవుతుంది. అంటే ఇంగ్లీష్లో మాట్లాడే హీరోలు కానీ ఎవరో ఒక క్యారెక్టర్ అనేటటువంటి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అనుకోండి ఏదైనా సినిమాలో, దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. మన మదర్ టంగ్లో ఉన్నటువంటి సినిమాలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాయి. కానీ ఫారెన్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ని వచ్చేటప్పటికి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, యాక్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రొనౌన్సియేషన్ అండ్ యాక్సెంట్ డిఫరెంట్గా ఉన్నాయో మనం గ్రాస్ప్ చేసుకోలేకపోతాం. ఎప్పుడైతే గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నామో మన మైండ్ ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి రిసీవింగ్ అనేటటువంటిది ఆపేస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు వాచ్ ద సేమ్ కల్చర్. దట్ మీన్స్ ఇండియన్ కల్చర్ మూవీస్, అట్ ద సేమ్ టైం ఇండియన్ కంట్రీ మూవీస్, అట్ ద సేమ్ టైం ప్రొనౌన్సియేషన్ అండ్ యాక్సెంట్ అనేది సిమిలర్గా ఉన్నటువంటి చూస్ చేసుకోండి. అలాగే మీకు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి చూస్ చేసుకోండి. మీకు ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని ఎక్కువగా చూస్ చేసుకోండి. వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్లో ఉంటాయి చాలా వరకు, ఆ ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ అనేవి చూడండి. దెన్ గేమ్స్, మీకు బాగా క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, సో గో ఫర్ ద కామెంటరీ, ఇంగ్లీష్ కామెంటరీ, నాట్ తెలుగు కామెంటరీ. గేమ్స్ అయినా స్పోర్ట్స్ అయినా ఇటువంటి అన్నిట్లో. సో అలాగే ఇక్కడ చేసేటటువంటి ఇప్పుడే చెప్పినటువంటి రాంగ్ వే మనం వింటారు, మాకు తెలుసు కదండి, మేము వింటూ ఉంటాం, ఇంగ్లీష్ వింటూ ఉంటాం, ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తాం, న్యూస్ పేపర్ వింటాం, న్యూస్ పేపర్ చదువుతున్నాం అని. కానీ ఇక్కడ రాంగ్ వే ఏంటి అంటే టీవీ షోస్ అండ్ సీరియల్స్ వాట్ ఐ సెడ్ బిఫోర్, ఇంతకు ముందు చెప్పినటువంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ ఉంటారు. వీ షుడెంట్ డూ దట్. ఆ టెక్స్ట్ బుక్స్ని కాకుండా జనరల్ బుక్స్ చదవండి. యూ హ్యావ్ టు రీడ్ జనరల్ బుక్స్. సో దెర్ ఈస్ ఎ ప్లేవే మెథడ్, యూ కెన్ డూ ఇట్. దెర్ ఆర్ పీస్ దట్ ప్లేవే మెథడ్, యూ కెన్ డూ ఇట్. ఓకే. So before going that, how many agree that there is a wrong way we are doing it? ఎంతమంది మనం ఒక రాంగ్ వేని చేస్తున్నాము అని అగ్రీ చేస్తారు? మెసేజ్ అగ్రీ.
How many of you agree that? Yes, agreed. Yeah. Yes. సో మనం అగ్రీ చేసామంటే వీఆర్ ఎంగేజింగ్, వీఆర్ కామెంటింగ్. సో ఎప్పుడైతే మనం కామెంట్ చేస్తున్నామో అవర్ బ్రెయిన్ రిసీవింగ్, అవర్ బ్రెయిన్ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ని అగ్రీ చేసింది, విన్నది, నేర్చుకున్నది. దెన్ సెకండ్ స్టెప్ ఇస్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అక్కడతో వదిలేయకూడదు దాన్ని, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఎప్పుడైతే మనం ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళామో అప్పుడే మనకి ఇది నేర్చుకున్న దాన్ని ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఉండటం అనేటటువంటిది పవర్ కాదు, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ పవర్. ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ పవర్. సో మన దగ్గర నాలెడ్జ్ ఉంది అంటే అది కంప్లీట్ పవర్ కాదు. ఆ నాలెడ్జ్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, దట్ ఈస్ కాల్డ్ పవర్. అప్పుడే పవర్ అవుతుంది. సో అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ పవర్, సో అప్లై ఇట్. సో దెన్ ద నెక్స్ట్ థింగ్, the playway method. There's a playway method, we can do it. The first one is play with words. You can do playing with in your app. మీ యాప్లో మీరు ప్లే చేయొచ్చు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో మీరు ప్లే చేయొచ్చు, లేదా ఒక ఫ్రేజెస్తో ప్లే చేయొచ్చు. అలాగే మన లోకల్ లాంగ్వేజ్లో మదర్ టంగ్స్లో కొన్ని సామెతలు మాడుతూ ఉంటాము. ఆ సామెతలు ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుని ఆ సామెతల్ని ఆ ఫ్రేజెస్ని ఉపయోగించడం నేర్చుకోండి. ఇక్కడ ఫ్రేజెస్ అన్నప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గెటప్ అన్నాం. సో గెటప్ అంటే అందరికీ తెలుసు, ఎంతమందికి గెటప్ అంటే తెలియదు? ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీవన్ హూ డోంట్ నో గెటప్? గెటప్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ యూ డోంట్ నో గెటప్, మెసేజ్ మీ. సో దట్ మీన్స్ ఆల్ ఆఫ్ యూ నో దట్. సో గెటప్ అనేది నాకు తెలుసు, రైట్? సో దట్ ఈస్ ఇంగ్లీష్ వర్డే కదా అది. సో అటువంటి ఫ్రేజెస్ని ఎక్కువ నేర్చుకోండి. అటువంటి ఫ్రేజెస్ని నేర్చుకున్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడగలుగుతాం. ఒక చిన్న పదాలతోటి మనం ఇంగ్లీష్ని కమ్యూనికేట్ చేయొచ్చు. మా ప్రోగ్రాంలో, సింప్లీ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో ఒక్క వర్డ్తో, కేవలం ఒక సింగిల్ వర్డ్తో మనం ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు అనేది కూడా మేము నేర్పిస్తాం. స్టార్టింగ్లో ప్రోగ్రాంలో ఒకే వర్డ్తో మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. అలాగే 2 wordsతో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం, 3 wordsతో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. కాంబినేషన్ అనేది. సో ఫస్ట్ సింగిల్ వర్డ్తో కూడా మాట్లాడచ్చు. ఆ సింగిల్ వర్డ్ ఏంటనేది మేము ప్రోగ్రాంలో స్టార్టింగ్లో చెప్తూ ఉంటాం. సో అలాగే మీరు ఫ్రేజెస్ నేర్చుకోండి. ఆ ఫ్రేజెస్ నుంచి కూడా మీరు మాట్లాడడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు ప్రైజ్. ఫ్రేజెస్ నేర్చుకున్న తర్వాత ప్రైజ్ చేయడం మొదలు పెట్టండి. అలాగే అప్రిషియేటింగ్, విషింగ్, ఇవి మనకి ప్లేవే మెథడ్లోనే జరుగుతాయి. సో గుడ్ మార్నింగ్ చెప్పడానికి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పడానికి, గుడ్ ఈవినింగ్ చెప్పడానికి, గుడ్ నైట్ చెప్పడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనం చాలా సింపుల్గా చెప్పొచ్చు. దట్ వీ కెన్ మేక్ ఫన్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వీ కెన్ ప్లే విత్ ఇట్. సో మీరు ప్లే మెథడ్స్లోని ఫన్గా కూడా మీరు చెప్పొచ్చు. సో సేమ్ థింగ్, ప్రైజ్ అనేటటువంటి అవతల వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ నచ్చింది మీకు, అప్రిషియేట్ ఇట్. ఒక వీడియో నచ్చింది, అప్రిషియేట్ ఇట్. ఒక కామెంట్ నచ్చింది, అప్రిషియేట్ ఇట్. ఒక మెసేజ్ నచ్చింది, అప్రిషియేట్ ఇట్. ఒక కొటేషన్ నచ్చింది, అప్రిషియేట్ ఇట్. వాట్ ఎవర్ యూ లైక్, ఇమీడియట్లీ టెల్ దమ్ లైక్ ఇట్ అండ్ ఎంగేజ్. ఎప్పుడైతే మీరు లైక్ చేశారో మళ్ళీ మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. మీరు రిసీవ్ ఎందుకు చేసుకుంటుంది? ఎందుకు లైక్ చేస్తారో, మీకు నచ్చింది కాబట్టి. ఆ నచ్చింది అనేటటువంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంగేజ్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, కమిట్ అవుతున్నారు అక్కడ. సో ఎప్పుడైతే కమిట్ అయ్యారో లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్గా, ఎక్కువగా గ్రో అనేది ఉంటుంది. సో అప్పుడు ఆ నేర్చుకున్న దాన్ని యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. దానిని మీరు డైలీ లైఫ్లో ఉపయోగించాలి. ఎప్పుడైతే డైలీ లైఫ్లో ఉపయోగించడం మొదలు పెడతారో అప్పుడే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ బికమ్స్ యువర్ పవర్. అప్పుడే అది పవర్గా మారుతుంది, అప్పుడే ఫ్లో అవుతుంది, అప్పుడే మీకు ఉపయోగపడుతుంది. సో నేర్చుకుని వదిలేదు. సో కామెంట్. సో ఎనదర్ థింగ్, మనం ఇప్పుడు వరకు నేర్చుకోవడం గురించి మాట్లాడాం, ఇప్పుడు వరకు వినటం గురించి మాట్లాడాం, కన్స్యూమ్ చేయడం గురించి మాట్లాడాం. ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం గురించి. సో కమ్యూనికేట్ చేసే ముందు, స్పీకింగ్ చేసే ముందు, సో ఇప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో హౌ ఈజ్ సో ఫార్? సో someone asked in the comment, when we say good afternoon, గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు చెప్పాలి అని ఒకరు అడిగారు అక్కడ కామెంట్లో. గుడ్ ఆఫ్టర్నూన్ అనేది మనం ఆఫ్టర్ 12 o'clock, 12 noon అయిన తర్వాత మధ్యాహ్నం చెప్తాం. యాక్చువల్గా మెయిన్ రూల్ ఏంటి అంటే సూర్యాస్తమయం వరకు చెప్పాలి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే. 12 o'clock నుంచి సూర్యాస్తమయం వరకు మనం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. సో దట్ ఈస్ ద జనరల్ రూల్. సో మనం చాలామంది 4 o'clock or 5 o'clock మనం గుడ్ ఈవినింగ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. అప్ టు దెమ్, దే కెన్ స్టార్ట్. బట్ ద రూల్ ఈస్ 12 o'clock నుంచి ఈవినింగ్ సూర్యాస్తమయం అయిన తర్వాత, సన్సెట్ అయినంత వరకు చెప్పాలి. ఓకే. If you have any questions after the
session we can. So ఇప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హౌ ఇస్ ద వీడియో సో ఫార్, హౌ ఇస్ ద లైవ్ సెషన్? ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నారా, నేర్చుకోలేదా అని? హౌ మెనీ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్? ఆర్ ఓకే, గుడ్. హౌ ఇస్ ద సెషన్ సో ఫార్? ఇప్పుడు వరకు మీకు ఎలా ఉంది? If you like it, like it. If you don't like it, say me. I will correct it. Yes. Comment. How is the session so far? Interesting. Okay. We learned so much. Thank you. Okay, now. I liked it. Okay. Now coming to the communication point. Third C. That is communicating. Now speaking. So in speaking, first of all, there is a method. If you follow this method, you can speak fluently. Before that, you can speak well. బాగా మాట్లాడాలనుకున్నప్పుడు దీస్ ఆర్ ద టిప్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ రైట్ నౌ. ద ఫస్ట్ టిప్ ఈస్ యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మీరు ఒక వర్డ్ని కానీ, ఒక సెంటెన్స్ని కానీ, ఒక కాన్సెప్ట్ని కానీ నేర్చుకున్నారో, ఆ కాన్సెప్ట్ని మీలో మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో మీరు చెప్తే ఎవరికి వినపట్లేదు, కాబట్టి మీ పరువు ఏం పోదు తప్పులు చేసినా సరే. కాబట్టి మీలో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. సో విత్ యువర్ సెల్ఫ్, టాక్ విత్ యువర్ సెల్ఫ్. ఎస్. ద సెకండ్ స్టెప్ ఇస్ విత్ ఎ బుక్. బుక్లో మాట్లాడండి. మీతో మీరు మాట్లాడారు, ఇప్పుడు బుక్లో రాయడం మొదలుపెట్టండి. సేమ్ థింగ్, ఒక పేపర్ మీద కానీ, ఒక బుక్లో కానీ ఏదైతే మీరు మాట్లాడాలనుకున్నారో దాని బుక్ మీద స్టార్ట్ చేయండి. అంటే బుక్తో మీరు మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. దిస్ ఈజ్ సేఫెస్ట్. సో నెక్స్ట్ విత్ ఎ స్ట్రేంజర్. అప్పుడు స్ట్రేంజర్తో మాట్లాడండి. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తర్వాత ఎందుకు పెట్టామంటే, స్ట్రేంజర్ తర్వాత ఎందుకు పెట్టామంటే, మీరు కొత్త వాళ్ళు లేదా తెలియని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరో మీకు తెలియదు పూర్తిగా. కాబట్టి మీరు తప్పులు మాట్లాడినా, ఏం మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరు, మీరు పట్టించుకోరు. తర్వాత ఏదో కొంత సమయం మాత్రమే ఫీల్ అవుతారు, తర్వాత పట్టించుకోరు, గుర్తుండదు. అదే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడాలి అంటే వాళ్ళు నవ్వుతారేమో అని భయం ఉంటుంది, ఎక్కిరిస్తారేమో అనేటటువంటి భయం ఉంటుంది. కాబట్టి స్టార్ట్ విత్ స్ట్రేంజర్స్. సో స్ట్రేంజర్ తర్వాత అప్పుడు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గరికి రండి. సో టాక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ యువర్ సెల్ఫ్, సెకండ్ with a book, third with a stranger, fourth family and friends, fifth one with a group. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు ఎంతమందిని ఒక గ్రూప్ ఆఫ్ సర్కిల్గా ఏర్పాటు చేసుకుంటే అంతమందిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పాటు చేసుకుని స్టార్ట్ చేయండి. విత్ ఏ కెమెరా. నెక్స్ట్ వన్, గ్రూప్ అయిపోయిన తర్వాత కెమెరాతో మాట్లాడడానికి ట్రై చేయండి. కెమెరాతో మాట్లాడిన తర్వాత మీరు ఏం చేయాలంటే బ్యాక్ కెమెరా ఆన్ చేయండి. బ్యాక్ కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత రికార్డ్ అయినటువంటి వెర్షన్ తీసుకుని మీరు ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని చూడండి. ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి మీరు మాట్లాడుతుంటే ఏం జరుగుతుందంటే మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. అటువంటిప్పుడు ఎక్కువగా కమ్యూనికేషన్ కరెక్షన్స్ అనేవి ఇమీడియట్గా చేయలేరు, ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువ టేకప్లు చేసుకోవాల్సి వస్తుంది. బ్యాక్ కెమెరాతో చేయండి. అలాగే విత్ ఆడియన్స్. అప్పుడు అది చేసిన తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత, అప్పుడు కరెక్ట్ చేసుకుని అప్పుడు రిపీట్ చేసిన తర్వాతనే యూసేజ్లోకి రండి. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. అప్పుడు ఆడియన్స్గా మీరు స్పీక్ చేయడం మొదలు పెట్టండి. దిస్ ఈస్ ద టిప్. దిస్ ఈస్ ద ఎక్సలెంట్ అండ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ప్రాసెస్. సో మీకు అంతకుముందు చెప్పినటువంటి ప్లేవే మెథడ్ కానీ లేదా ఇప్పుడు చెప్పినటువంటి స్పీకింగ్ మెథడ్ కానీ, ఇవి రెండు కూడా విత్ టెస్టెడ్ విత్ మెనీ పీపుల్. దిస్ ఈస్ ద ఫ్లో యూ హ్యావ్ టు ఫాలో. ఈ ఫ్లోను కనుక మీరు ఫాలో అయితే యూ వుడ్ ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది తక్కువ రోజుల్లో జరుగుతుంది. విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ యూ కుడ్ ఏబుల్ టు, రైట్? సో దోస్ ఆర్ ద 3 C's. కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ. యూ క్యాన్ కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ విత్ దోస్ 3. మీరు నేర్చుకున్నారు, బట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దెమ్. మీరు కొంతవరకు ఇప్పుడు కొన్ని టిప్స్ నేర్చుకున్నారు, బట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దెమ్. దే ఆర్ వెరీ ప్రాక్టికల్. సో ఈ ప్రాక్టికల్ సెషన్స్లో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్
సార్ ఇవన్నీ చాలా వరకు విన్నాము, లేకపోతే కాన్ఫిడెంట్గా ఉన్నాము, మేము ట్రై చేసాము, కొన్ని ట్రై చేసాం, బట్ మీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గానే ఉంది, కాకపోతే మాకు ఏదైనా హెల్ప్ ఉంటుందా? సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఇప్పటివరకు చెప్పినటువంటిది, కానీ ఇక్కడి నుంచి చెప్పేటటువంటిది మీ యొక్క హెల్ప్ గురించి. సో మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి, అట్ ద సేమ్ టైం మీకు ఇంకా మేము ఫర్దర్గా ఏ విధంగా హెల్ప్ చేయగలం అనేటటువంటిది ఇప్పటి నుంచి నేను మాట్లాడబోతున్నాను. సో నౌ ఇఫ్ యు ఆర్ వర్రింగ్ అబౌట్, ఆర్ యు వర్రీడ్ టు స్పీక్? అంతకుముందు ట్రై చేసాం సార్ ఇలా కొంతవరకు, మేము ఇంకా వర్రీగానే ఫీల్ అవుతున్నాం మాట్లాడడానికి. డోంట్ యూ హ్యావ్ ఎనీ వన్ టు స్పీక్ విత్ యూ? అంటే మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఇంకా కొలీగ్స్లో కానీ ఎవరైనా సరే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు? మా దగ్గర లేరు సార్, మాట్లాడట్లేదు సార్. నేను మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ అవతల వాళ్ళు మాట్లాడట్లేదు. నేను 100% ఎఫెక్ట్ పెడుతున్నాను కానీ అవతల వాళ్ళ నుంచి ఈవెన్ 10% కూడా నాకు ఎఫెక్ట్ రావట్లేదు. అటువంటిప్పుడు ఉన్నారా లేదా? ఇఫ్ ఎస్, ఇఫ్ యూ కుడెంట్ ఏబుల్ టు ప్రాక్టీస్ స్పీకింగ్ విత్ ఎనీ వన్ ఎల్స్, అసలు ఎవరు లేరని నాతో మాట్లాడడానికి అనుకున్నప్పుడు, నేను వీడియోస్ వింటున్నాను, కంటెంట్ ఉంది, కానీ నాకు కట్అవుట్ కూడా ఉంది, కానీ దాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఎవరు లేరు. సో ఐ హ్యావ్ ద కంటెంట్, ఐ హ్యావ్ ద కట్అవుట్, బట్ I couldn't able to communicate because there is no one. If yes, say yes if you agreed with it. Chala mandiki this is the problem, I know that. So 95% of the people are facing this issue, right? So we have a solution for it, we have the best option also for it. So comment. Yes, yes. So now, good sir. We have an excellent solution for it, that is called club. సో మీ దగ్గర మాట్లాడడానికి ఎవరు లేరు, లేదా మాట్లాడుతున్నా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, కరెక్ట్ చేసే వాళ్ళు లేరు, మీరు ఇదే కంటిన్యూ అవుతుంది ఈ సంవత్సరాల తరబడి. సో వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ క్లబ్. సో మీ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి అడగండి వెనక్కి వెళ్ళి. యు ఆర్ వర్రింగ్ టు స్పీక్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు స్పీక్ విత్ యూ, కుడెంట్ ఏబుల్ టు ప్రాక్టీస్ ద సెషన్స్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, రైట్? మీరు ఆ ప్రాబ్లమ్ని మనకి ఫేస్ చేస్తూ ఉంటే then we have the solution. Okay, that solution is club. That club is doing an excellent job. We have tested with many people. సో ఇక్కడ టెస్ట్ చేసినటువంటి క్లబ్ ఇది. దీంట్లో మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే, with 100% satisfaction we guaranteed for your money, we build confidence and break the barriers. మీలో ఉన్నటువంటి బ్యారియర్స్ అన్నింటినీ మేము బ్రేక్ చేస్తూ వెళ్తాం. అంటే మీరు మాట్లాడడానికి రావట్లేదు, ప్రాక్టీస్ చేయడానికి రావట్లేదు, మాట్లాడుతున్న తప్పులు వస్తున్నాయి, ఇటువంటి వాటన్నిటిని కూడా మేము బ్రేక్ చేస్తూ ఈ క్లబ్ కాన్సెప్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ప్రాక్టీస్ విత్ ఫన్, మీరు దీనిలో ఫన్ తోటి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం యూ కెన్ ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. మీ కొలీగ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి మీరు ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం యు ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇన్ ఎ రియల్ లైఫ్ సిచ్యువేషన్. ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్లోనే మీరు ప్రాక్టీస్ అనేటటువంటి చేయొచ్చు. దీంట్లో అటువంటి ఆప్షన్ ఇచ్చేటటువంటి క్లబ్ ఇది. అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్స్ ఉంటారు దీంట్లో, ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్. వాళ్ళు ఇన్స్ట్రక్టర్గా ఉండి మిమ్మల్ని జడ్జి చేయడానికి ఉండరు, దీంట్లో మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించడానికి ఉండరు, బట్ టు గైడ్ యూ అండ్ టు కరెక్ట్ యూ. మీరు చేసేటటువంటి తప్పుల్ని చూపించడానికి కాదు, బట్ టు గైడ్ యూ అండ్ టు కరెక్ట్ యూ. వాటిని కరెక్ట్ చేస్తూ, దట్ టు ఇన్ ఏ ఫన్ వే, దట్ టు ఇన్ ఏ ప్లేఫుల్ వే, అది చేస్తాం మేము. సో బికాస్ ఎందుకు ఈ క్లబ్ కాన్సెప్ట్ మేము డిజైన్ చేయడం జరిగింది అంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, యూ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు స్విమ్, యూ హ్యావ్ టు డైవ్ ఇన్ టు ద వాటర్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్, ఇజంట్ ఇట్? మనం నేర్చుకోవాలి స్విమ్మింగ్ అంటే ఏం చేయాలి? మనం ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్లోకి దూకాల్సిందే, ఏదో నదిలోకి, కాలువలోకి, ఎక్కడో చోటకి మనం దూకాల్సిందే. గట్టు మీద కూర్చొని మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని థియరీస్ విన్నా, ఎన్ని వీడియోస్ విన్నా సరే, యూ కుడెంట్ ఏబుల్ టు స్విమ్ అన్లెస్ యూ హ్యావ్ టు డైవ్ ఇన్ టు. మీరు ఖచ్చితంగా దాంట్లోకి దూకి మొదలు పెట్టిన తప్ప మీరు స్విమ్ చేయలేరు, రైట్? అగ్రీడ్? సో సిమిలర్లీ, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే తీసుకోండి ప్రపంచంలో, నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీషే కాకుండా, యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్, దెన్ ఓన్లీ యూ కుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్, రైట్? సో అలా చేయడానికి ఒకవేళ మా దగ్గర కంటెంట్ కూడా లేదు సార్, కట్అవుట్ కూడా లేదు, కంటెంట్ కూడా లేదు, సో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మీరు చెప్పారు. ఆ ప్రాసెస్ అంతా చాలా టైం పడుతుంది, చాలా లెంతీగా ఉంటుంది, నేను ఒక్కనే ఉంటాను. అలా కాదు, మాకు ఏదైనా హెల్ప్ ఉందా, లేదా మాకు ఏదైనా అవకాశం ఉందా వేరే రకంగా, లేదా మీ దగ్గర ఏమైనా ప్రోగ్రామ్ ఉందా?
Yes, we have a program called Simply Speak in English. We have a program called Simply Speak in English. టైటిల్ కూడా అలాగే పెట్టడం జరిగింది, ఎందుకంటే ఇట్ టీచర్స్ యూ ఇన్ ద సింప్లెస్ట్ వే. దిస్ ఇస్ ద ఓన్లీ వే వీ హ్యావ్ ఫౌండ్ సో ఫార్ ఆన్ ద ఎంటైర్ ఎర్త్. మేము ఇప్పటి వరకు కనిపెట్టిన వాటిల్లో, ఇప్పటి వరకు చూసిన వాటిల్లో, ఇప్పటి వరకు లెర్న్ చేసిన వాటిల్లో దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ మెథడ్, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ప్రోగ్రామ్. ఇంతకంటే సింపుల్ గా ఏ ప్రోగ్రామ్ మేము ఇప్పటి వరకు చూడలేదు. వీ హ్యావ్ టెస్టెడ్ విత్ మెనీ స్టూడెంట్స్. సో ఎలా ఉంది మా దగ్గర అంటే, దెర్ ఆర్ 3 వెర్షన్స్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ టు యూ. The first one is recorded video. We have recorded videos. ఆ వీడియోస్ ని మీరు పర్చేస్ చేసుకుని మీరు వినొచ్చు. They are available in almost many of the content websites. Content websites చాలా చోట్ల ఉన్నాయి. You can purchase them. We will provide the link. And second method is you can purchase a book of us. We have a book that is also, and we are going to conduct live sessions. The 3 methods we are giving you. The second one is book, Simply Speak in English. It is available in Amazon, Kindle, etc. There are many websites are offering it. చాలా వెబ్సైట్లలో మా యొక్క బుక్ సింప్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి బుక్ తెలుగు ద్వారా తెలుగులోంచి ఇంగ్లీష్లోకి మీకు మాట్లాడడానికి నేర్పిస్తుంది. ఆ బుక్ అనేది అవైలబుల్గా ఉంది. యూ కెన్ పర్చేస్ ఇట్. దెర్ ఇస్ అనదర్ మెథడ్, దట్ ఈస్ లైవ్ సెషన్స్. రికార్డెడ్ వెర్షన్స్ యూ కెన్ అటెండ్, లైవ్ సెషన్స్ ఆల్సో యూ కెన్ అటెండ్. సో లైవ్ సెషన్స్ అనేవి కూడా మీకు 2 డేస్లో స్టార్ట్ అయిపోతున్నాయి. ఫ్రమ్ 29th and 30th we are going to start the live sessions. ఆ లైవ్ సెషన్స్ మీరు అటెండ్ అవడానికి there are phases in it. సో phase 1 అంటే కనుక మీరు క్లాస్ వింటారు, అది వీడియో ద్వారా, అంటే వీడియో చాటింగ్ ద్వారా. ఆ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ అనేటటువంటి క్లాస్లోనే జరుగుతుంది. దీంట్లో కూడా 2 వెర్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి ఈవెన్ క్లాసెస్కి వెళ్ళి లేదా ఒక క్లాస్లోకి వచ్చి అటెండ్ చేసిన, విన్నా, మాట్లాడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? Comment now. What is the main reason? మీరు క్లాస్ అటెండ్ అవుతున్నారు, క్లాస్లో నేర్చుకున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, క్లాస్లో నేర్చుకున్నారు, బట్ మాట్లాడలేకపోతున్నారు. రీజన్ ఏంటి? ఎస్, షై. సో షై ఫీల్ అవుతున్నారు, లేదా రావట్లేదు. సో అవే కదా మెయిన్ రీజన్స్. ఎస్. సో ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రాసెస్లో ఏం చేస్తున్నామంటే, మీనింగ్ సిగ్గుపడటం, మొహమాట పడటం, తెలియకపోవటం, ఇటువంటి ప్రాక్టీస్ లేకపోవడం, భయం ఉండడం. సో ఈ భయం కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, ఎదురుగుండా మన సెషన్లో ఎదురుగుండా ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మనం చూస్తున్నాము, మాట్లాడుతాం. ఈ పర్సన్ కనుక మీకు లేరు, అడ్డు ఉన్నారు, అప్పుడేం చేస్తారు మీరు? యూ కెన్ ఏబుల్ టు. మీకు మనిషి కనబడట్లేదు అనుకోండి, మాట్లాడడం చాలా ఈజీగా జరుగుతుంది. అందు గురించి మేము phase 1 ఎలా కండక్ట్ చేసేవాళ్ళం అంటే, త్రూ ఏ ఫోన్ కాల్, ఒక ఫోన్ కాల్ ద్వారా, కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ ద్వారా కండక్ట్ చేసేవాళ్ళం. కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ ఎవరో కనబడరు, ఎవరికి ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది. సో వాయిస్ వినిపించడం వల్ల వాళ్ళ పేరు తెలుసు, దే కెన్ యూస్ దేర్ నిక్ నేమ్ ఆల్సో. వాళ్ళ నిక్ నేమ్ కూడా ఉపయోగించవచ్చు. ఉపయోగించిన తర్వాత వాళ్ళు కమిట్ చేసేటటువంటి మిస్టేక్స్ కానీ ఏమి ఉంటావో వి కరెక్ట్ అండ్ వి రిపీట్ ద రైట్ థింగ్. మేము కరెక్ట్ చేసి రిపీట్ చేస్తూ ఉంటాం ప్రాసెస్, కరెక్ట్ ప్రాసెస్ ఏంటనేది. అలా రిపీట్ చేసి కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫియర్ అనేటటువంటిది వ్యానిష్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ విధంగా మేము ఫోన్ కాల్ ద్వారా, కేవలం కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ ద్వారా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలా అటెండ్ అవుతానన్నా పర్వాలేదు, లేదు మా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, వీ కెన్ లైవ్ వీడియో సెషన్ ద్వారా మేము అటెండ్ అవుతానన్నా వీ కెన్ కండక్ట్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 30th. అలాగే నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదండి, ఏమీ లేదు, ఓన్లీ నార్మల్ ఫోన్ ఒకటి ఉంది, కీప్యాడ్ ఫోన్. అప్పుడు ఏంటి అంటే, అటువంటిటప్పుడు కూడా మీరు ఆ లైవ్ క్లాసెస్ని ఓన్లీ ఆడియో కాల్ ద్వారా వినొచ్చు. సో దీస్ ఆర్ 3 ఆప్షన్స్ వీఆర్ గివింగ్ యూ ఇన్ phase 1. సో phase 2లోకి వచ్చి మీకు మేము ఒక కీవర్డ్స్ ఉన్నటువంటి షీట్స్ని మీకు పంపిస్తూ ఉంటాం. అలాగే వర్క్ షీట్స్ ఉంటాయి, మీరు ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటన్నిటిని ప్రాక్టీస్ చేసి మాకు మళ్ళీ తిరిగి పంపించవచ్చు. అలా తిరిగి పంపించినప్పుడు వాటిని కరెక్ట్ చేసి మేము మీకు మళ్ళీ రీబ్యాక్ చేయడం జరుగుతుంది, మళ్ళీ పంపించడం జరుగుతుంది. వాటిని మీరు చూసుకుని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అనదర్ థింగ్ ఈజ్ phase 3, దట్ ఈస్ విత్ ట్యూటర్ సపోర్ట్. మీకు ఒక ట్యూటర్ని మేము అసైన్ చేయడం జరుగుతుంది, లేదా ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో, నేను కానీ వేరే వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క మోస్ట్లీ నేను 90% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ వీ డీల్. ఆ ప్రోగ్రామ్స్లో మేము మీకు ట్యూటర్గా ఉంటాం. వీ హెల్ప్ యూ. మీరు ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా, లేదా ఎక్కడ మిస్టేక్స్ రాకూడదు అనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు గ్రో
and if you want to upgrade, then at the phase 3 we are going to delete. Another thing is here club. సో క్లబ్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఆ క్లబ్ కాన్సెప్ట్తో పాటు మీరు ఫేస్ 3 కూడా అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు హౌ మచ్ ఇట్ ఇస్ రైట్. ఇప్పుడు వరకు సెషన్ అంతా కూడా ఫ్రీగా జరిగింది. ఇప్పుడు జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఏ కమర్షియల్ బ్రేక్. కమర్షియల్ బ్రేక్ ఇన్ ద సెన్స్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ అవర్ సైడ్. కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ వీఆర్ గివింగ్ అన్ ఆఫర్. ఇప్పుడు ఎవరైతే ఫ్రీ సెషన్ అటెండ్ అవుతున్నారో, ఫ్రీ సెషన్గా మీకు వచ్చారు కాబట్టి ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఒక రకం అయితే మీకు హెల్ప్ కావాలి అంటే ఏం చేయాలో ఏం నేర్చుకోవాలో అంతా కూడా నేను చెప్పడం జరిగింది. వాటిని ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తూ మీకు హెల్ప్ చేస్తూ ఉండేటటువంటి నెక్స్ట్ ప్రాసెస్సే ఈ కాన్సెప్ట్. దీంట్లో ఎవరైతే యూట్యూబ్లో లైవ్ చూస్తున్నారో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా నేను ఇచ్చేటటువంటి ఆఫర్ అన్నమాట. ఒరిజినల్గా వీఆర్ ప్రైసింగ్ ఎట్ క్లబ్ అయితే కనుక 3600 తో మేము జాయిన్ చేసుకుంటున్నాము. ఒక స్టూడెంట్ని వాళ్ళకి నేర్పిస్తున్నాము. అలాగే రికార్డెడ్ వెర్షన్స్ అయితే కనుక 2400, లైవ్ ఫేజ్ 1 అయితే కనుక 3600, ఫేజ్ 2 అయితే కనుక 5400, ఫేజ్ 3 7200. ఒకవేళ ఫేజ్ 3తో పాటు క్లబ్ కాన్సెప్ట్ అన్ని కలిపి అయితే కనుక 10800 ఒరిజినల్ ప్రైసింగ్. చాలా వరకు 50% ఆఫ్ ఇచ్చి డిఫరెంట్ టైమ్స్లో కరోనా టైంలోనే అలాగే నెక్స్ట్ దసరాకి అలా ఆఫర్లు ఇస్తూ మొత్తమే 50% ఆఫ్తో వరకు కూడా ఇప్పుడు వరకు చేసాం. కాకపోతే ఇప్పుడు ఎవరైతే లైవ్ సెషన్ అటెండ్ అయ్యారో, ఇప్పుడు వరకు విన్నారో, ఇప్పుడు వరకు చూస్తున్నారో, ఇప్పుడు కూడా వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఎక్సలెంట్ ఆఫర్ దట్ ఈస్ 75 to 78% ఆఫ్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద లైవ్ సెషన్ వీడియోస్. ఇప్పుడు ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే. దిస్ ఇస్ ఓన్లీ టిల్ 6:30, 6:30 వరకు మాత్రమే. ఎవరైతే కాన్సెప్ట్ను విన్నారో, ఎవరైతే ఇప్పుడు లైవ్ సెషన్లో ఉన్నారో, ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చేటటువంటి ఆఫర్ 75 to 78% ఆఫ్. అన్బిలీవబుల్ అండ్ వీ హ్యావ్ నెవర్ గివెన్ సో ఫార్. ఇప్పుడు వరకు మా ఏ ప్రోగ్రాంలో కూడా ఇంత ఆఫర్ అనేటటువంటిది ఇవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ యూ దట్ టు ఓన్లీ టిల్ 6:30 వరకు మాత్రమే. 75 to 78% ఆఫ్. దట్ మీన్స్ మీరు క్లబ్ కాన్సెప్ట్లో జాయిన్ అయి నేర్చుకోవాలి అనుకుంటే ఓన్లీ 900 యూ హ్యావ్ టు పే. ఓన్లీ 900. ఎలా చేస్తాం మేము? మీకు ఒక ట్యూటర్ ఉంటారు, ఓన్లీ మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉంటారు. 5 to 8 మెంబర్స్ని ఒక గ్రూప్గా మేము కండక్ట్ చేస్తాం. దానిలో మీరు జాయిన్ అయ్యి ఆ కరెక్షన్స్ అనేవి అన్నీ కూడా ఆ ఇన్స్ట్రక్టర్ అనే వాళ్ళు చేస్తారు ఆ గ్రూప్లో. అది క్లబ్ కాన్సెప్ట్లో. సో రికార్డెడ్ కాన్సెప్ట్ దట్ ఈస్ 600. ఇప్పుడు మీరు ఎన్రోల్ అయ్యి ఇప్పుడు మీకు కన్ఫర్మ్ చేస్తే వీ విల్ ఫార్వర్డ్ ద లింక్. దట్ ఈస్ జస్ట్ ఫర్ నౌ ఎట్ 600 ఓన్లీ. సో లైవ్ 1 ఫేజ్ 1 అయితే కనుక జస్ట్ ఫర్ 900 రూపీస్. లైవ్ సెషన్ బై మీ. నేను చెప్పేటటువంటి లైవ్ క్లాసెస్ అనేవి 900 బై మీ. దిస్ ఈజ్ వెరీ చీప్, అట్ ద సేమ్ టైం హై అండ్ మోర్ వాల్యుబుల్. మా క్లాసెస్లో ఇప్పుడు వరకు ఇంత తక్కువ అమౌంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు వరకు జరగలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, మేబీ లాస్ట్ టైం, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మేబీ ద లాస్ట్ టైం. సో ఫేజ్ 2 1200, ఫేజ్ 3 1800. మీరు ఫేజ్ 3తో పాటు క్లబ్లో కూడా జాయిన్ అవుతాను అంటే 2500. దట్ ఈస్ అట్ 77 point something, 78%. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, జస్ట్ మెసేజ్ రైట్ నౌ. Message right now. You want link? How to pay? Okay. So I'm going to enter a mobile number here. That through that mobile number you can pay all apps. మీరు ఏ యాప్ ద్వారా అయినా సరే మాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ till 6:30. కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము ఇక్కడ. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా ఇంకా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆఫీస్ నెంబర్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా టు పే 8500 you can pay.
through 85000032 you can pay. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక సో I'm going to give you a link. లింక్ లో జస్ట్ మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ. మా టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. జస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ గివ్ యువర్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ. ఎవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ రిజిస్టర్ రైట్ నౌ. So click on the link. You will buy it. Yes, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. యూ కెన్ గెట్ ఇట్. So pay చేసిన వాళ్ళు ప్లీజ్ వెయిట్. యూ విల్ గెట్ ఎ మెసేజ్, కన్ఫర్మేషన్ మెసేజ్ ఫ్రమ్ అవర్ టీమ్. మీరు లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే వీ విల్ కాంటాక్ట్ యూ, ఆర్ యూ కెన్ మెసేజ్, ఆర్ యూ కెన్ కాల్ టు దట్ నెంబర్, ఆఫీస్ నెంబర్, ఆర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ద మనీ. మీకు ఫేజెస్లో డౌట్ ఉంది, ఇంకా క్లబ్ కాన్సెప్ట్లో డౌట్ ఉంది అంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. Till 6:30 we will answer all the questions. So right now at the end of the session I am going to revise each and everything. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో కీ పాయింట్స్ అన్నీ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ గోయింగ్ టు రివైవ్ ఎవ్రీథింగ్, రివ్యూ చేయడం జరుగుతుంది at the end of the session. So please write, and if you have any doubts please ask me right now. Someone has asked when to say good afternoon. Similarly you can ask, is grammar necessary for learning English? Creator new, he asked, someone has asked, grammar అనేటటువంటిది నెససరీయా? అఫ్ కోర్స్ నెససరీ, బట్ గ్రామర్ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వితౌట్ గ్రామర్ ఆల్సో వీ కెన్ లెర్న్. అంటే గ్రామర్ని బోరింగ్గా కాకుండా, గ్రామర్ రూల్స్తో కాకుండా గ్రామర్ని నేర్చుకుంటూ మనం నేర్చుకోవచ్చు, లేదా మనం నేర్చుకుంటూ గ్రామర్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దెర్ ఆర్ 2 డిఫరెంట్ మెథడ్స్. మేము ఈ ప్రోగ్రామ్లో అయితే సింగిల్ వర్డ్తో మొదలుపెట్టి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ విత్ ఎ సింగిల్ వర్డ్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్. ఒక సింగిల్ వర్డ్ తోటే మీరు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు, ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడితే. దట్ ఈస్ ఫ్రమ్ ద day 1. దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ యాక్చువల్లీ 18 days, 18 రోజులు. 18 daysలో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. In 18 days you could able to speak, right? So ask questions. If you have any doubts or questions, please ask me. Yes, you can, by commenting you can ask, please ask. మనం తెలుగు ఎలాగైతే నేర్చుకున్నామో అలాగే అదే గ్రామర్ పాయింట్స్తో అదే విధంగా మనం నేర్చుకుంటాం అక్కడ. Yes, if you have any questions or doubts.
Please rise right now. Yes, click on the link. We received applications. Yes, we received responses for that form. Kumari, Prasad, Gopi, Gopi Krishna, Sirish, Chandra, Leela Hari, Raju, Satish. Someone asked what level is best, sir. It depends on you. మీకు అవసరాన్ని బట్టి లెవెల్ అనేది చూస్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ అనేటటువంటిది మీరు క్లాస్ వింటాను, నేను క్లాస్ విని నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. వీ హ్యావ్ ఎ టీమ్, మాకు ఒక టీం ఉంది, మేము ప్రాక్టీస్ చేసుకోగలుగుతామంటే ఫేజ్ 1 ఈజ్ ఎనఫ్. ఫేజ్ 1లో జాయిన్ అవ్వండి. లేదు మాకు ఎటువంటి సపోర్టు లేదు, మాకు రిటర్న్గా కూడా కావాలి అనుకున్నప్పుడు ఫేజ్ 2 తీసుకోండి. వర్క్ షీట్స్ ఉంటే ఎక్స్పెరిమెంట్ చేస్తారు, కరెక్షన్స్ చేస్తారు, మీకు ఇస్తారు, మళ్ళీ మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడం చేయడం జరుగుతుంది. ఫేజ్ 3 అయితే కనుక మీకు ట్యూటర్ సపోర్ట్ ఉంటుంది. అంటే మేము మీతో ఏ డౌట్స్ వచ్చినా సరే ఆ డౌట్ను మేము క్లారిఫై చేస్తూ ఉంటాం. ఆన్ ది క్లాసే కాకుండా ఆఫ్ ది క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మేము సపోర్ట్ చేస్తాం. దట్ ఈస్ ఫేజ్ 3. ఫేజ్ 3తో పాటు మీరు క్లబ్ కనుక జాయిన్ అయితే ఈ సపోర్ట్స్ అన్నింటితో పాటు మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎన్విరాన్మెంట్ మీకు ఉందో, చాలా మందికి ప్రాబ్లమే ఆ ఎన్విరాన్మెంట్ లేకపోవడం. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, యూ కెన్ ప్రాక్టీస్. సో తక్కువ 18 days అంటున్నాము. సో 18 daysలో మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. జనరల్లీ వీ ఆఫర్ 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఒక 2 days చూసారు, మీకు ఏ నమ్మకం లేకపోతే విల్ గివ్ యూ ఆల్ ద మనీ యూ హ్యావ్ బైట్. మీరు పే చేసిన అమౌంట్ అంతా కూడా మేము రిఫండ్ చేస్తాం. దట్ ఈస్ 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. సో ఫేజ్ 3 ప్లస్ క్లబ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బట్ మీకు ఒక చాయిస్ ఉంది, మాకు ఒక గ్రూప్ ఉన్నారు, నేను మాట్లాడగలుగుతాను వాళ్ళతో అనుకుంటే అప్పుడు మీరు ఫేజ్ 3. లేదు అదొక నాకు బుక్స్ ఉన్నాయి, నా దగ్గర ప్రాక్టీస్ చేయగలుగుతాను, నేను చాలా ప్రాక్టీస్ చేశాను, ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నాను అనుకుంటే ఫేజ్ 1 ఇస్ ఎనఫ్. ఎస్, ఎవరైతే ఐ విల్ జాయిన్ సార్ అని పెట్టారో వాళ్ళు అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేస్తే అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ. లింక్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ. లింక్ మీద క్లిక్ చేసి మీరు అక్కడ మీ పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ.
Timings generally we conduct at 8 o'clock in the night, 8 to 9. ఫర్ phase 1 8 to 9, phase 2 phase 1 అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. phase 3 8 to 9 తర్వాత ఆఫ్ ది క్లాస్ మీకు మాకు ఎప్పుడైతే టైమింగ్ సూటబుల్ అవుతాయో ఆ టైంలో ఇద్దరితోటి మాట్లాడు. కేవలం మా ఒక్క టైమింగ్స్లోనే కాదు, ఇద్దరికి ఎప్పుడు ఫీజిబుల్ అవుతుందో ఆ టైంలోనే మనం phase 3 కండక్ట్ చేయొచ్చు. సో క్లబ్ టైమింగ్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లబ్. డిఫరెంట్ ట్యూటర్స్ ఉన్నారు మన దగ్గర, ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అంటే 5 మెంబర్స్ నుంచి 8 మెంబర్స్ వరకు ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ గ్రూప్లో ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్టర్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్టర్ డిఫరెంట్ బ్యాచ్ టైమింగ్స్ ఉంటాయి. మీకు ఏ టైంలో ఫీజిబుల్ ఉందో అలాగే మిగిలిన మెంబర్స్ కూడా ఒక 2 or 3 టైమ్స్ చూసి ఆ టైమింగ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్ కోసం డిజైన్ చేసాం. అలాగే యాక్చువల్గా ప్రోగ్రాంలో చైర్మన్స్ అలాగే డాక్టర్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అదే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఫీజిబుల్ టైమింగ్స్లోనే మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మా దగ్గర తీసుకునే వాళ్ళందరూ కూడా చైర్మన్స్, డైరెక్టర్స్, ఎండి, డిఫరెంట్ అథారిటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దే వాంట్ ఎ సింపుల్ అండ్ స్ట్రాటజిక్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. సో సొసైటీలోకి వెళ్ళేటప్పటికి ఒక స్టూడెంట్ లేదా ఒక మీ పిల్లలే వచ్చి మాట్లాడుతున్నారు, యూ కుడెంట్ ఏబుల్ టు, మీరు పూర్తిగా మాట్లాడలేకపోతారు వాళ్ళతో. లేదా మీ పిల్లలు ఒక ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడలేరు. లేదా ఒక వేరే ఏరియాస్ నుంచి పల్లెటూరు అనుకోండి, లేదా నార్మల్ టౌన్లో సిటీలో ఉంటున్నారు, కొంచెం మల్టీ సిటీస్లో కానీ లేకపోతే అదర్ ఏరియాస్ నుంచి ఫారెన్ నుంచి కానీ స్టేట్స్ నుంచి కానీ మన వాళ్ళు ఎవరైనా వచ్చి మీ పిల్లలతో మాట్లాడుతున్నారు లేదా మీతో మాట్లాడుతున్నారు, మీరు ఆ టైంలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అనుకో, అప్పుడు కొంచెం గిల్టీగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటివి ఉండకుండా ఉండడం కోసం చాలామంది హౌస్ వైఫ్స్ కానీ లేదా కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ లేదా సొసైటీలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అలాగే యూ కెన్ లెర్న్. టైమింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. మిమ్మల్తో మాట్లాడే టైమింగ్స్ అనేవి సెట్ చేయడం జరుగుతుంది. బట్ లైవ్ క్లాసెస్ విచ్ ఐ టీచ్ ఆర్ ఫ్రమ్ 8 to 9 ఎవ్రీ డే. నేను టీచ్ చేసేది మాత్రం 8 to 9. Great. We got almost 29 registrations so far. 29. Great. Our team will contact you, don't worry. Till 6:30 we have the offer. Till then you can contact. If you have any doubts, please ask me, or if you don't have any doubts, let me start the revision session. Okay then, so let me start the revision session right now. What we have learned so far from the beginning, we are going to see it right now. In 5 minutes we are going to conclude. So we started with Happy New Day. Why Happy New Day? So each and every day is a new day. ప్రతి రోజు కూడా మనకి కొత్త రోజే కాబట్టి స్టార్ట్ సేయింగ్ హ్యాపీ న్యూ డే. సో వీఆర్ వెల్కమ్ టు ద న్యూ లెర్నింగ్ ఆఫ్ వరల్డ్.
సో విష్ చేయడం వల్ల మనం కంప్లీట్గా చేంజ్ చేసుకునేది ఫస్ట్ మూడ్ని. మన మూడ్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆ మూడ్ అనేటటువంటిది మన థాట్ ప్యాటర్న్స్ చేంజ్ చేసుకుంది. ఎప్పుడైతే థాట్స్ చేంజ్ అయినాయో యాక్షన్స్ చేంజ్ అవుతాయి. చేంజ్ అయినటువంటి యాక్షన్స్ కంటిన్యూస్గా చేస్తే కనుక కొంత పీరియడ్ ఆఫ్ టైం దే బికమ్ అవర్ హ్యాబిట్స్. ఎప్పుడైతే హ్యాబిట్స్ అనేవి డెవలప్ అయినాయో అవర్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది. ఒక యాటిట్యూడ్ అనేది బిల్డ్ అయిన తర్వాత అది ఒక రైట్ వేలో రైట్ ప్రాజెక్ట్ చేస్తే కనుక మనం యాటిట్యూడ్స్ అనేటటువంటిది రీచ్ అవ్వచ్చు. బై విషింగ్ వీ కెన్ చేంజ్ అండ్ వీ కెన్ లీడ్ టు ది ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్ అంటే యాక్చువల్గా ఉన్నతి, శిఖరం అంటాము. శిఖరం యొక్క కొనకి చేరుకోవడం అనేది ఆల్టిట్యూడ్. మనం లైఫ్లో కూడా ఆల్టిట్యూడ్ని రీచ్ అవ్వాలంటే మన యాటిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలా యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలంటే ఇప్పుడు చెప్పినటువంటి వెనక్కి వెళ్ళాలన్నమాట. హ్యాబిట్స్, యాక్షన్స్, థాట్స్, మూడ్. ఓకే, మనం పాజిటివిటీ అనే దాన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే అప్రిషియేట్ చేయడం అనేది చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో మీకు నచ్చింది, యూ హ్యావ్ టు లైక్ ఇట్. మీకు ఎక్కడో కామెంట్ చేద్దాం అనుకున్నారు, యూ హ్యావ్ టు కామెంట్ ఇట్. ఆ అప్రిషియేషన్ వల్ల ఎక్సలెంట్ అని, అవసరం అని కానీ మీరు చేయడం వల్ల ఆ వర్డ్స్ అనేటటువంటివి కూడా మన బాడీని వైబ్రేట్ చేస్తాయి. ఎప్పుడైతే మన బాడీలో వైబ్రేషన్ అనేది పాజిటివ్గా ఉందో ఆ పాజిటివిటీ అనేది ఎక్కువగా డే అంతా ఉండడానికి ట్రై చేస్తుంది. ఆ పాజిటివిటీని బిల్డ్ చేసుకోండి. So I have asked so many questions and you have answered very well. Thank you very much for each and everyone who have answered. సో ఫస్ట్ వన్, హౌ మెనీ ఆఫ్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? చైల్డ్హుడ్ నుంచి మీరు నేర్చుకుంటున్నారా లేదా అని అడిగాం. చైల్డ్హుడ్ నుంచి మనం నేర్చుకుంటాం. ఇంగ్లీష్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు, చాలా మంది డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. థింకింగ్ గ్రామర్ అనేది బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే కేవలం గ్రామర్ని ఎక్కువగా పాయింట్అవుట్ చేయడం వల్ల. సో చాలా మంది రాయగలుగుతున్నారు, అంటే గ్రామర్ నేర్చుకున్నారు, కష్టపడుతున్నారు, చదివారు, రాస్తున్నారు ఎగ్జామ్స్లో, బట్ మాట్లాడలేకపోతున్నారు, గొంతు దగ్గర నుంచి ఆగిపోతుంది. దానికి రీజన్స్ ఏంటి? ప్రాక్టీస్ చేయకపోవడం. సో డీప్గా ఆలోచించి క్వశ్చన్స్ ఆన్సర్ చేయమన్నటువంటివి లాట్ ఆఫ్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, అవునా కదా? ఎస్, అవును. సో మోస్ట్ ఆఫ్ అవర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్. మనం మాట్లాడుతూ ఉంటే వీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. మనం వింటున్నాం అంటే నేర్చుకుంటున్నాం ఇన్ ద సెన్స్ అర్థమవుతుంది. అర్థమైతేనే కదా మనం నేర్చుకునేది. కాబట్టి చాలా మందికి అర్థమవుతుంది అంటే దాని అర్థం మనకి ఇంగ్లీష్ వచ్చు అని అర్థం. చాలా పదాలు మనకు తెలుసు అని అర్థం. వాటిల్లోంచి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. సో తెలుగు ఎలా నేర్చుకున్నాం ఇక్కడ? సో తెలుగు ఎలా నేర్చుకున్నాం అనేటటువంటిదే మనకి ఇంగ్లీష్ నేర్పడానికి కూడా, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికైనా సరే మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలుగు అంటే ఇన్ ద సెన్స్ మదర్ టంగ్. మీ యొక్క మదర్ టంగ్ ఏదో ఆ మదర్ టంగ్ని ఉపయోగించి మనం ఎలా నేర్చుకున్నామో అలాగే మిగతా లాంగ్వేజెస్ అన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ద ప్రాసెస్ ఇస్ బై లిసనింగ్ ఫస్ట్. మనం విన్న తర్వాత మనం ఎక్స్ప్రెస్ చేసాం, ట్రైన్ టు ఎక్స్ప్రెస్. ఆ వర్డ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెట్టాం. అలా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు చాలా పదాల యొక్క రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేసాం, తప్పుగానే పలికాం. వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఎదురుకెళ్ళాం బై రిపీట్ చేస్తూ ఉన్నాం. ఆ రిపిటేషన్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా మనం ఇప్పుడు మాట్లాడగలుగుతాం. అలాగే రిపీట్ చేసేటప్పుడు పదం మనకు వచ్చినప్పుడు మనం సెల్ఫ్ అప్రిషియేట్ చాలాసార్లు చేసుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది క్యూరియాసిటీ అనేది, సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది, అలాగే రివార్డ్ చేసుకోవడం అనేది. ఎక్కువ మంది చూపించాలి, 10 మందికి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మీ అమ్మాయికో మీకు అబ్బాయికి ఏదో చాలా బాగా వచ్చు, ఒక డాన్స్ చేయడం, ఒక పాట పాడటం, ఏదో వచ్చు. ఏం చేస్తారు మీరు? ఆ చుట్టాలు వచ్చిన ప్రతిసారి రామ్మ పాడొకసారి, లేకపోతే ఒకసారి డాన్స్ చేయి. ఎంతమంది చుట్టాలు వస్తే అంతమందికి చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తాం? బికాస్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అప్రిషియేషన్, టు రివార్డ్ అవర్ సెల్ఫ్. అదే సెల్ఫ్ అప్రిషియేషన్ ఇంగ్లీష్లో కూడా చేయాలి. అలా చేయకపోవడం వల్ల బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇదే టైంలో మీకు క్వశ్చన్స్ రావచ్చు, వీ డోంట్ నో ద లాంగ్వేజ్, వీ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఎనీథింగ్ అని. కాదు, మదర్ టంగ్ ఎలా నేర్చుకున్నామో అదే ప్రాసెస్లో స్టార్ట్ చేయండి. వీ కుడ్ ఏబుల్ టు లిసన్, వీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్, వీ కుడ్ ఏబుల్ టు ప్రాక్టీస్, వీ కుడ్ ఏబుల్ టు రిపీట్, వీ కుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్. ఓకే, ద ప్రాసెస్ ఐ సెడ్ ఈస్ LSRW: లిసన్, స్పీక్, రీడ్ అండ్ రైట్. ఈ ప్రాసెస్లో మనం వెళ్తూ ఉంటాం. వింటే బాగా మాట్లాడగలుగుతాం, చదివితే బాగా రాయగలుగుతాం. అదే ప్రాసెస్లో మనం ఇక్కడ వెళ్తాం. సో గోల్ అనేది డిసైడ్ అవ్వాలి. చాలా మంది అనుకుంటారు, కానీ గోల్ లేకపోవడం వల్ల, ఆ గోల్ అనేది దానిలో వై అనేది తెలియకపోవడం వల్ల. ఎప్పుడైతే వై అనేది తెలిసిందో మీకు ఎగ్జాక్ట్గా ఎందుకు అనేటటువంటిది, నాకు ఒక సొసైటీలో స్టేటస్ కోసం వెళ్తున్నాను, లేదా మా పిల్లలకు చెప్పడానికి వెళ్తున్నాను, నా పిల్లలతో పాటు నేను బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడలేకపోతున్నాను, కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, చుట్టాలతో మాట్లాడలేకపోతున్నాను, లేదా ఒక ఫారెన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీకి వెళ్ళారు, లేదా మల్టీప్లెక్స్ హోటల్కి వెళ్ళారు, లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఎక్కడో చోట మీరు మాట్లాడలేకపోతున్నారు. అటువంటిప్పుడు అనేటటువంటిది మీ పర్పస్ అయి ఉండొచ్చు, మీ రీజన్ అయి ఉండొచ్చు. ఆ రీజన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయండి. లేదా ఒక జాబ్ కోసం అవ్వచ్చు, లేదా ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కోసం అవ్వచ్చు, ఇంటర్వ్యూ అటెండ్ చేసి జాబ్ని క్రాక్ చేయడానికి అవ్వచ్చు, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రీజన్ ఏంటో మీరు ఆ గోల్తో పాటు రాయండి. అది ఒక పేపర్ మీద లేదా ఒక బుక్ మీద కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, డోంట్ మైండ్ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఎన్ని స్టెప్స్ మనం తీసుకోవాలని పట్టించుకోవచ్చు. స్టార్ట్ టేకింగ్ ఈచ్ స్టెప్ కేర్ఫుల్లీ. సో if you are ready, there are 3 challenges we said. The first one is curious. మీరు క్యూరియస్ అయితేనే, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను, చిన్నపిల్లల్లాగా మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏదైనా నేర్చుకోగలుగుతారు. అలాగే కన్జ్యూమ్, మీరు నేర్చుకున్నదంతా కన్జ్యూమ్ చేస్తారు, బ్రెయిన్లో ఉంది. ఆ బ్రెయిన్లో ఉన్నటువంటిదంతా మన కమ్యూనికేషన్ అనేటటువంటి ఎదురుకి రావాలి అంటే మీ కన్సంప్షన్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాను. దట్ ఈస్, లిసన్ చేసేటప్పుడు మీరు ఉండాల్సింది ప్యాసివ్ కాదు, యాక్టివ్. సో యాక్టివ్ అయితే ఏమవుతుంది, మీ బ్రెయిన్ అనేటటువంటిది గ్రాస్పింగ్ ఎక్కువ చేసుకుంటుంది, యాక్టివ్లో ఉంటుంది. సో గ్రాస్ప్ చేసుకోవడం మొదలు పెట్టండి బాగా.
అంటే యాక్టివ్ లిజనింగ్ లో ఉండండి. ఏదైనా వీడియో చూసారంటే నాట్ ఓన్లీ అవర్ వీడియోస్, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్, యూ హ్యావ్ టు లైక్ ఇట్. సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాళ్ళ యొక్క పరిధిలోకి, వాళ్ళ ఛానల్లోకి వెళ్ళినట్టు. సో అంటే అవి వినడానికి మీరు కమిట్ అయినట్టు. సో ఎప్పుడైతే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ ఐకాన్, అది ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడంతో పాటు మిస్ అవ్వకుండా ఉండడానికి చాయిసెస్ వస్తాయి. సో మిస్ అవ్వడానికి మీరు సిద్ధంగా లేరు, ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చింది అంటే చూసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గుడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటిని మాత్రమే మీరు అది చేయండి. సో నెక్స్ట్ వన్ ఇస్ లైకింగ్, అదే అప్రిషియేషన్. సో ఇప్పుడు కామెంటింగ్, ఎంగేజింగ్ ఈజ్ ద కామెంటింగ్. సో మీరు కామెంట్ చేయాలి, క్వశ్చన్కి కామెంట్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి, కాన్సెప్ట్ కామెంట్ చేయండి. కాన్సెప్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో యూ లిజన్. మీరు వింటున్నటువంటి ప్రతి వీడియోకి, ప్రతి కాన్సెప్ట్కి కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేయడం వల్ల ఎంగేజ్మెంట్ ఎక్కువ జరుగుతుంది. సో సెర్చ్ ఇట్. ఆ కామెంట్ చేసినప్పుడు మీకు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ తెలియలేదు, ఆ వీడియో వింటున్నారు, ఒక వర్డ్ తెలియలేదు, ఇమీడియట్లీ సెర్చ్ ఇట్, గూగుల్ ఇట్. గూగుల్ తెల్ ఉంది కదా, గూగుల్ తెల్ని అడగండి, లేదా గో టు డిక్షనరీకి వెళ్ళండి, వాట్ ఎవర్. ఏదైనా బుక్ చదువుతున్నారు, బుక్ చదివేటప్పుడు మీకు ఇంగ్లీష్ బుక్ చదువుతున్నారు, ఆ బుక్ చదువుతుంటే మీకు ఆ పదం తెలియలేదు, తర్వాత చూద్దామని వదిలేయద్దు. గో ఇమీడియట్లీ సెర్చ్ ఫర్ ఇట్. ఇఫ్ యూ పాసిబుల్ రైట్ ఇట్ డౌన్. సో రైట్ చేయండి. దెర్ ఆర్ అదర్ స్ట్రాటజీస్. సో నెక్స్ట్ ఇమిటేట్ చేయండి, కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకున్నప్పుడే రిపీట్ చేయండి. రిపీట్ చేసిన తర్వాత యూజ్ చేయడం మొదలు పెట్టండి డైలీ లైఫ్లో. యూజ్ చేయకపోతే వేస్ట్. నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ పవర్. దెన్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలంటే మన చుట్టూరు ఉన్నాయి, మనం పరిధిలో ఉన్నటువంటివి. ప్రతి దాని మీద, మనం కొనేటటువంటి వస్తువుల మీద, ఈవెన్ బిస్కెట్ ప్యాకెట్ల మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుంది. వాటి అన్నింటిని గ్యాదర్ చేస్తే ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. మీ ఫోన్ ఓపెన్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, మనకు తెలియని పదాలు కూడా చాలా ఉంటాయి. సో వాటి అన్నింటిని నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేయండి. అలాగే మీరు కన్జ్యూమ్ చేసేటటువంటి ఇవి, అంటే మీరు ఏది వింటున్నారు, ఏది చదువుతున్నారు, లోపలికి వెళ్తున్నటువంటి ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్పుట్ మీకు అవుట్పుట్ డిసైడ్ చేస్తుంది. ఆ ఇన్పుట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మీరు ఎంచుకునేటటువంటి టీవీ షోలు కానీ, చూసేటటువంటి మూవీస్ కానీ జాగ్రత్తగా ఎంచుకోండి. డూ ఇట్ విత్ ఏ చాయిస్, నాట్ బై ఛాన్స్. సో చాయిస్ తోటి తీసుకుని వాటిని నేర్చుకోండి. అలాగే మీరు కామెంటరీ కానీ, గేమ్స్ కానీ అన్నింటిని సో రాంగ్ వేలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయడం. వాట్ ఈస్ ద రాంగ్ వే? Without consciousness, without thinking, don't watch the TV shows or serials. With your choice, choose them. So play way method kuda we discussed. Ade play with words, with puzzles, with phrases. అలాగే ప్రేజ్ చేయమని చెప్పాం. మీకు ఏదైనా నచ్చింది ఒకటి, నచ్చిన వెంటనే యూ హావ్ టు ప్రేజ్ ఇట్. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి లోపించింది ఏంటి అంటే ఎప్రిషియేట్ చేయరు అవతల వాళ్ళని. సో ఒక నచ్చింది అంటే వీ హ్యావ్ టు ఎప్రిషియేట్ దెమ్. ఎప్రిషియేట్ చేస్తే మన లోపలే మనకే మంచి జరుగుతుంది తప్ప మన లోపల నుంచి ఏది వెళ్ళిపోదు, చెడు జరగదు, ఏమీ నష్టం కూడా లేదు. కాబట్టి స్టార్ట్ అప్రిషియేటింగ్, స్టార్ట్ ప్రైజింగ్ దిస్. పాజిటివ్ ప్రైజింగ్. అనవసరమైనటువంటివి ప్రైజ్ చేయమని కాదు, ఉన్నటువంటిదే గుడ్ థింగ్. సో ప్రాక్టీస్. సో మనం విషెస్ తోటి, ప్రైజింగ్ తోటి స్టార్ట్ చేస్తే పాజిటివిటీతో స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ విత్ పాజిటివిటీ. సో వెరీ సింపుల్, వెరీ ఎఫెక్టివ్. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు బాగా మాట్లాడగలుగుతారు పెద్ద వాళ్ళు. సో నెక్స్ట్ స్పీకింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ విత్ ఎ బుక్, దెన్ విత్ ఎ స్ట్రేంజర్, దెన్ విత్ ఎ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తోటి ముందే మీరు స్ట్రేంజర్స్ తోటి మాట్లాడడానికి ట్రై చేయండి. కస్టమర్ కేర్ కాల్ చేశారు, ఏదో కంప్లైంట్ ఇద్దాం అనుకున్నారు, ట్రై టు కన్విన్స్ ఆర్ ట్రై టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళని ఇంగ్లీష్లో కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు చాలా ఇంగ్లీష్ వస్తుంది. సో స్ట్రేంజరే కదా కస్టమర్ కేర్. సో ట్రై టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. ఆ కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఓపిక్గా వింటారు, చాలా ఓపిక్గా మాట్లాడతారు. కాబట్టి ఏ రకమైనటువంటి బాధ పెట్టుకోక్కర్లేదు. మిమ్మల్ని కామెంట్ కూడా చేయరు, మళ్ళీ తిట్టరు కూడా కస్టమర్ కేర్ వాళ్ళు. కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. దెన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడండి. దెన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మా క్లబ్లో జాయిన్ అవ్వండి. సో విత్ ఎ కెమెరా or with an audience. So communicate confidently. This is the thing which gives you confidence to communicate. Thank you very much for joining. If you wanted to join in our club, or if you wanted to join in our live sessions or recorded sessions or through book, please contact us. There is a link in the description or there. Chat box lo, in the comment box lo, link ni click chesi, you can. Our team will contact you. Thank you very much. Thank you very much for joining in this live session. Thank you, each and everyone. Once again, I am thanking you for commenting and thanking you for responding. ఇప్పుడు వరకు నన్ను భరాయించినందుకు థ్యాంక్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.